ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. మరొకసారి ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నత పరిమాణంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాక్యం ఆ కార్యాన్ని చేయగలుగుతుంది. ఆమేన్. మంచి విషయం. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించినట్లయితే, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలోని కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము కాబట్టి వారు వెళ్ళి సీరు అరణ్యము మొదలుకొని హమాతునకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, శేషయి, తల్మయి అను వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సొయను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలీల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించింది. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుతున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దకు యోర్దాను నది ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేమే మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తల నుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఇక్కడ నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును ప్రభా ధ్యానించుటకై ఒక ఉత్తమమైనటువంటి సమయంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. ఈ స్థలంలో ఈ సమయంలో
ఏ మనుష్యుని యొక్క ఉద్దేశాలు పనిచేయకూడదు. ఏ మనుష్యుని ఆత్మ యొక్క ప్రభావముని ప్రభు ఇక్కడ కదలాడకుండా కేవలం నీ ప్రశస్తమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కదలాడునట్లుగా, నీ ఉన్నతమైనటువంటి పరిచర్య జరుగునట్లుగా, నీ పరిశుద్ధులు బలపరచబడినట్లుగా, నీ వాక్యమునందు నువ్వు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలన్నిటినీ వీరు గ్రహించినట్లుగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఆత్మవశులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తి మీరు మాకు అనుగ్రహించండి. మా పాపదోష అతిక్రమం అన్నిటినీ మేము ఒప్పుకుంటా ఉన్నాం ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెందినట్లుగా ఈ ఆరాధన క్రమం అంతటి జరిగింపజేయమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. జాగ్రత్తగా గమనించండి. నేను ఎక్కువసేపు మాటలు కొద్ది సమయం తీసుకుంటాను. ఆ కొద్ది మాటలు మీ హృదయాల్లో చొచ్చుకొని పోవాలని ఆశపడతా ఉన్నారు. ఇక్కడ చదవబడిన భాగాన్ని చూస్తే మోషే ఎవరు? మోషే దేవుడి చేత వాడబడుతున్నటువంటి ఒక చక్కటి విమోచకుడిగా పనిచేయుచున్న చోట మొదటి నిర్గమములో దాస్య గృహములో నుంచి వాగ్దాన దేశంలోనికి ప్రయాణమైనటువంటి ఇజ్రాయిల్ యొక్క ఈ ప్రయాణం అంతటిలో వీరు అత్యంత చివరి ఘట్టానికి చేరుకున్నారు. ఐగుప్తును దాటేశారు. అత్యంత కఠినతరమైనటువంటి ఆ యొక్క అరణ్య మార్గ ప్రవేశాలు కూడా అయిపోయి దాన్ని ఆల్మోస్ట్ దాటి బయటకు వచ్చి ఇక వాళ్ళు స్వతంత్రించుకోవలసినటువంటి దేశం దగ్గరకు వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. అయితే మీరు ఎప్పుడైనా గమనించాలి, అరణ్య మార్గము అంటే అడవి ప్రయాణం కూడా ఉన్న చోట వారికి శత్రువులతో యుద్ధాలు ఎన్నడూ జరగలేదా? జరిగాయి. అరణ్య ప్రవేశంలో ఉన్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల గుండా తిరుగుతున్నప్పుడు అనేక రాజ్యాలు కూడా వారికి తగలడము, అనేక రాజ్యాలతో వారు నేరుగానైనను లేదా ఆ రాజ్యము డైరెక్ట్గా వీరిపైకి యుద్ధానికి దిగి రావడం వల్ల వీరు యుద్ధం చేయవలసిన పరిస్థితి రావడం వల్లనైనా సరే యుద్ధంలో దిగారు. కానీ ఎక్కడ చూసినా కూడా జాగ్రత్తగా గమనించాడు, మంచిగా గమనించాడు, వీరు చాలా అరుదుగా ఈ కార్యం జరుగుతుంది. ఎక్కడ అంటే వీరు గూఢాచారాలను పంపించేది, దూతలను పంపించేది. ఎస్ సార్ నో? ఎక్కడెక్కడ కనబడతా ఉంటుంది? దూతల్ని పంపించి మరి ఆ దేశం యొక్క ఆ సమస్తం అంతటి చూసిరండి అని చెప్పింది. ఎక్కడెక్కడ? యెరికో దగ్గర మరియు కానాను దగ్గర. నా మాట మీరు వింటున్నారా? యెరికో దేనికో సాదృశ్యంగా ఉండాలి, కానాను దేనికో సాదృశ్యంగా ఉండాలి. దానిలో ప్రవేశించడానికంటే మునిపే దానిలోని ఫలముల రుచి చూడాలి. అది పూర్తిగా స్వాధీనపరచుకోవడానికంటే మునిపే దానిలోని ఫలములను రుచి చూడవలసిన వారిగా ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు అక్కడ. అయితే జాగ్రత్తగా గమనించండి. మోషే చేసిన పని ఏంటంటే గోత్రికులలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని పిలిచి అందరినీ కూడా ఒక చోట నిలబెట్టి వారికి చెప్పిందల్లా ఒకటే, ఇదిగో మీరు వెళ్ళండి, మన స్వతంత్రించుకోబోయే దేశం అదే, ప్రాంతం అదే, దక్షిణ మార్గం గుండా మీరు ప్రవేశం చేయండి. చేసిన తర్వాత ఆ భూమి బాగున్నదా బాగాలేదా, ప్రజలు ఎలాంటి వారు, పరిపాలన ఎలాంటిది, వృక్షములు ఉన్నాయా లేవా, వారి యుద్ధ సైన్యం యొక్క సంపత్తి ఎలాంటిది, అది ఎలాగ స్వాధీనపరచుకోగలి, అసలు అక్కడ ఉన్నటువంటి సమాచారం మనం తెలుసుకోవాలనే ఉద్దేశం చేత ఆ సమాచార నిమిత్తమై వీరు పంపడం జరిగింది. మోషే చెప్పినట్టుగానే దేవుడి ప్రేరేపణ బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దూతలు ఆ దక్షిణ దిక్కు నుంచి ఆ ప్రాంతంలోనికి ప్రవేశించి దానిలోకి వెళ్ళిన తర్వాత వారు వాటిని చూశారు. భూమి మంచిదే, సారం కలిగింది, అక్కడ చక్కటి చెట్లున్నాయి, అది ఫలములు ఇచ్చుచున్నవి. మళ్ళీ వారు వెళ్ళింది కూడా ఏ కాలంలో వెళ్ళారో తెలుసా? ఏ కాలం అది? అయ్యా ఎందుకు వేరే ఏ కాలంలోనే వెళ్ళుండొచ్చుగా. అది ప్రత్యేకంగా ద్రాక్షాలు పరిపక్వమయ్యేటువంటి ఆ కాలంలో ఎందుకు వెళ్ళాలా? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను దేవుడు దాన్ని కూడా చూపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టుకుండా ఒక గెలను తెంపగానే ఇద్దరు వ్యక్తులు మోసుకొని వస్తున్నట్టుగా రాయబడతా ఉంది. సాధారణంగా అరటి గెలని ఒక వ్యక్తి మోయగలుగుతాడు, అలాంటి ద్రాక్ష గెలు ఇద్దరు మోయగలుగుతున్నారంటే
ఎంత సారవంతమైన నెల, ఎంత మంచి చక్కటి బీజములతో మంచి మంచి ఫలములు ఇచ్చేటువంటి నెలగా ఉండాలి. వారు చూసినంతా చూసి వెనక్కి తిరిగి వచ్చి మోషేతో అంటారు, మోషే, ఇది నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశమేనయ్యా. యెహోవా మనల్ని నడిపించింది నిజమే, ఆయన మొదటి నుంచి చెప్తున్నది సత్యమే, మన కోసం నియమించినటువంటి స్థలము అద్భుతమైనదే. ఇంతకు మునుపు మనము చూసినప్పుడు, మనం ప్రయాణం చేసినప్పుడు తినుటకు ఆహారం లేని ప్రాంతము, తాగడానికి నీళ్లు లేని చోట్ల తిరుగుతూ వచ్చాం. కానీ ఇక్కడైతే అలాంటిది కాదు. పాలు తేనెలు ప్రవహించడం అంటే నిజంగా పాలు తేనెలు ప్రవహించడం కాదు అయ్యా. ఏంటది? పాలు తేనెలు ప్రవహించడం నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయా? కాదు కాదు. అంత అద్భుతమైనటువంటి ఫలభరితమైన స్థలం అని అర్థం. 3 పూల ఆరకాయలంటే నిజంగా కాయలు కాస్తారు మనుషులు కాదుగా. అది మంచి పరిపక్వము, ఆశీర్వాదకరమైన స్థితిని చూపించే మాట. అలాగే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అని చెప్పబడ్డానికి కూడా కారణం చక్కటి ఆశీర్వదించబడినటువంటి ప్రాంతంగా పెట్టబడి. అయితే ఇప్పటిదాకా బాగానే జరిగిందయ్యా. తాము చూచిందే చెప్పారు. చూడండి, నేను చెప్పలా. ఆ 12 గోత్రికుల్లో ఒక్కొక్కరు వారు దేనిని చూశారో అదే మాట్లాడారు. దేని విషయం అయితే వారి మనసు నింపబడ్డాయో దాన్ని వారు అక్కడ వచ్చి ప్రస్తావించారు. కానీ ఈ ప్రస్తావించడాన్ని బట్టి మోషే సంతోషంగా లేడు. ఆయన దేన్ని బట్టి ఆయన భావోద్వేగాలకు గురయ్యాడంటే, వీరు చూచిన దానిలో వీరి ఆలోచన శైలి ఎలా ఆధారం చేయబడింది, వీరు దేన్ని చూస్తున్నారన్న దాన్ని బట్టి ఇక్కడ మోషే యొక్క భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే 12 మందికి కనబడింది ఒకే దృశ్యము, 12 మంది చూచింది ఒకే నెల, 12 మంది చూచింది ఒకే రకమైన ఫలము, చేసింది ఒకే రకమైన ప్రయాణము. కానీ 12 మంది ఆలోచనలు ఒక్కటిగా లేవు. నా మాట వింటున్నారా? నేను చెప్పేటువంటి వర్తమానం ఎంత సరళంగా నీకు కనబడుతుందో నీ అత్తవాటికి అంత ప్రాముఖ్యమైనది. జాగ్రత్త వినండి. ఇది 12 మంది యొక్క ఆలోచనలు ఒకేలా లేవు. దీనిలో 10 మంది ఆలోచనలు ఒకలా కనబడతా ఉంటే 2 ఆలోచనలు మాత్రం ప్రత్యేకంగా కనబడినాయి. రెహబాము కాలంలో కూడా రాజుల యొక్క జాగ్రత్తగా గమనించాల, రాజుల యొక్క పరిపాలన చక్కగా విస్తృతంగా సాగుతున్న దినాల్లో దేవుడు ఏర్పాటు చేసిన ఒక చీలికలో 10 గోత్రాలు ఒకవైపు నిలబడితే 2 గోత్రాలు ఒకవైపు నిలబడ్డాయి. అంటే ఈ 10 గోత్రీకుల యొక్క ఆలోచనలు ఎలవేళలో ఒకే రీతిగా తమను తాము ఒకటినొకటి చేర్చుకున్నట్లుగా ప్రత్యేకపరచబడతా ఉన్నాయి. మిగిలిన 2 యొక్క ఆలోచనలు మాత్రము చాలా వ్యత్యాసంగా ఉంటున్నాయి. ఎందుకో పొంతన కనబడతలా. నా మాట వింటున్నారా? ఎందుకో పొంతన కనబడతలే. ఇప్పుడు నువ్వు నేను జాగ్రత్తగా గమనించాను. నువ్వు నేను ఒక అడవిలో సంచారం చేస్తూ ఉన్నావు. మంచి వినాలి. నేను కాసేపు మీకు పునాది వేసేప్పుడు గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీతో నాతో మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే, ఆ అడవి ప్రాంతంలో మనం సంచరించడానికి, మనకు తోడుగా మార్గాలు చూపించడానికి, ధైర్యం చెప్పడానికి ఒక అడవిలోనే పుట్టి పెరిగినటువంటి ఒక కోయ జాతికి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డాడు. మంచి దేహదారుఢ్యం కలిగి. కలిసి నడిచాం. ఒక చెట్టు దగ్గర నుంచి ఒక మూల మీదికి అలాగ మలుపు తిప్పగానే అకస్మాత్తుగా ఎదుట ఒక పెద్ద తోడేలు వచ్చింది. తోడేలు రాగానే నీకు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? వామ్మో అంటాము, ఎసన్. కానీ ఆ కొండ జంతువులు ఏమంటాడు తెలుసా? యమ్మీ అంటాడు. మీకు అర్థమవుతుందా? అరే, మంచి చక్కటి వేట దొరికిందే. అసలు నేను వేటకు రాకుండా ఏదో 2 టూరిస్టులను తిప్పుతూ ఉంటే, ఈ టూర్లో తిరుగుతూ ఉండా కూడా ఒక చక్కటి వేట నా కంటికి కనబడిందని ఆలోచిస్తాడు. కనబడింది ఒకటే, కానీ అది చూసినటువంటి విధానము, దానిని గ్రహించి వారు ఆ ఆలోచనలో ఎంత ముందుకు సాగుతున్నారన్న దానిని బట్టి మనలో ఉండే బీజం వెంట బయటపడతాం. నీకు నాకు వామ్ము అనగానే మనం పిరికి వారము, మనకు అలవాట్లేంది, మనం వెనక్కి జరుగుతూ ఉన్నాం.
అతడికి అది ఆహారము, అది అలవాటు, అతడికి చక్కటి అరుదైన అవకాశం. కనబడే జంతువు ఒకటే, కానీ వారు ప్రతిస్పందించే విధానం వేరు. ఇది దేనిలో ఉంటుందయ్యా అంటే దీన్ని ప్రవక్త అంటారు, ఇది ఆలోచనలో ఉండేటువంటి స్థితి. ఆలోచనలు, నేను చెప్పే క్రియలు కాదు, క్రియలు కాదు, గుణ లక్షణాలు కాదు, ఇవేవి కాదు, ఆలోచనలు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఇవన్నిటికీ. ఇవన్నీ ఒకటే అనుకుంటున్నారేమో, కాదు. ఆలోచన మొట్టమొదటిగా ఇది వేరు, గుణలక్షణము వేరు, క్రియలు వేరు. ఏదైతే ఆలోచనలో ఉంటుందో ఇక్కడే అత్యంత గొప్పదైన విజయానికి నాంది అంటున్నాడు ఆయన. ఎలా ఉంటుందంటే, ఇదే ప్రవక్త ఒక బానిస గురించి ఒక ఉదాహరణ చెప్తా ఉంటాడు. ఒక వ్యక్తి దగ్గర కొంతమంది బానిసలు అమ్మబడి అతని పొలంలో కష్టపడి పని చేయించబడుతున్న చోట చేశారు, పని అయిపోయింది, భోజనం చేశారు, భోజనం అయిపోయింది. ఆ యజమానుడితో పాటు పక్కనున్న వ్యక్తి చూసి గమనించి అంటాడు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ దాంట్లో ఆ ఒక్క వ్యక్తి ఎందుకు ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నాడేంటి, తన యొక్క ధోరణే శైలి విచిత్రంగా ఉందేంటి, ఎందుకంత ప్రత్యేకంగా కనబడుతున్నాడు అని అన్నప్పుడు అతను అంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ రాయల్ బ్యాక్గ్రౌండ్, రాజ సంతానానికి సంబంధించినటువంటి నేపథ్యంతో వచ్చాడు కాబట్టి ఆయన ఆలోచన వేరుగా ఉందంటాడు. ఈసారిలో జాగ్రత్తగా గమనించండి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళక యూట్యూబ్లో, గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేయొచ్చు. కవలలు తెలుసు కదా, కవల పిల్లలు, ఒకే కాన్పులో పుట్టే పిల్లలు. ఇద్దరు పిల్లలు నిలబెట్టి, ఎట్లా నన్ను చూడండి, లేరా నువ్వులే నిలబడి ఇంకొక టైం తీసుకుంటారా, అడుగురు నువ్వు విడుదల గొడవ దిగురు అర్జుడు. ఇప్పుడు ఇలా ఉన్నా చూసారా, ఇద్దరు కవలను నిలబెట్టి మరియు కవలలు కాని పిల్లలు నిలబెట్టి, జాగ్రత్తగా గమనించండి, ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. దీని వెనకాల అసలు కారణం ఏంటో, సైన్స్ ఏంటో ఎవరికి తెలియదు, ఏదో జీన్స్ మీద పడేస్తారు అంతే. వీళ్ళిద్దరు కవలలు, మరొక ఇద్దరు నిలబడ్డారు, వాళ్ళు కవలలు కాదు. ఇప్పుడు నేను చెప్పాను, అరే మీరు 1 నుంచి 10 మధ్యలో ఏదైనా ఒక అంకెని ఎన్నుకోండి అన్నప్పుడు వీరేమో వేరు ఎన్నుకుంటున్నారు. వారు ఎన్నుకునే దాంట్లో 10 సార్లు ప్రయత్నిస్తే వీళ్ళకంటే అనేకమైన సార్లు వాళ్ళ యొక్క ఎన్నిక సమానం అవుతుంది, మ్యాచ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఇద్దరు నిలబెట్టాను నేను, 1 నుంచి 5 మధ్యలో అంకెల్ని మీరు చూపించండి అన్నప్పుడు వీడు 1 చూపిస్తాడు, వాడి వెనకాల 3 చూపిస్తాడు. కానీ వాళ్ళు కూడా వాడు 3 చూపిస్తే వీడు 3 చూపిస్తాడు. వీడు 3 చూపించబోతున్న వాడికి ఎలా తెలుసు? కూర్చో, ఎలా తెలుసా చెప్పండి? వాడికి ఏ విధంగా అర్థమవుద్ది? ఎలా జ్ఞానం ఉంటుంది? ముందుగా పేపర్ లీక్ చేస్తారా? కొన్నిసార్లు తప్పిదాలు జరిగినా వీళ్ళకంటే మెజారిటీ వాళ్ళ ఇరువురి యొక్క ఆలోచనలు ఒకే రీతిగా ముందుకు ప్రసరించడం జరుగుతూ వచ్చింది. ఎక్కడో ఒక భిన్నమైనటువంటి ఒక నిర్మాణం జరుగుతుంది. అక్కడ భౌతికమైన బంధం ఉన్న చోటే ఇంత బలమైనటువంటి ఫలాలు కనబడుతున్న రీతిలో ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగినట్టుగా ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రవర్తించగలుగుతున్నారో దానిని దేవుడి యొక్క ప్రవక్త ఆత్మ సంబంధమైన బంధములో మరింత మేలైన ఫలాలు రావాలి అంటాడు ఆయన. జాగ్రత్తగా గమనించాలి. బ్రాండన్ గారు ఇట్లాగే బోధ చేస్తూ ఉన్నారు ఒక సంఘంలో. ఎక్కడో చివరిలో ఇద్దరు యవనస్తులు సంఘంలో చేయకూడనటువంటి చండాల పనులు చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు ముద్దులాడుకోవడం చేస్తూ ఉండగా దేవుడు ప్రవక్త బోధిస్తూ దాన్ని గమనించాడు, చూశాడు. చూసినప్పుడు బోధ జరుగుతూ ఉంది, అంతరంగంలో మాత్రము ఒక స్వరం బలంగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఖండిస్తున్నాడు. తన తండ్రి ఇంటిని గురించి ఆసక్తి కలిగిన వాడి కళ్ళు ఎదుట అలాగే జరిగితే ఎవరు కూర్చోలేరు, ఎవరు టాలరేట్ చేయలేరు. నార్మల్గా కూర్చోకూడని కూరికలో కూర్చుంటేనో అల్లరి చేస్తే మనం బయట పంపిస్తాం.
అలా అంత అసభ్యకరమైన పని చేస్తా ఉన్న చోట దేవుడు అంతరంగంలో ప్రవక్త గారితో జరుగుతున్న సంభాషణ చూసినప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళా ఆయన మాట్లాడేటప్పుడు దేని గురించి? అప్పుడు ప్రభు నన్ను ఏం చేయమంటావు? దేవుడి యొక్క స్వరం ఆయనతో మాట్లాడుతూ చూస్తుంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? అదేంటి మంచిగా వినాలా? ప్రభు నన్నేం చేయమంటావు? కాదు కాదు కాదు, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇదే స్థలం నీకు వచ్చిందనుకో, ఇదే స్థలం నిన్ను పెట్టా. మంచిగా వినాలా? ఓ మార్గంలో వెళ్తున్నావు, ఎడం వైపు స్ట్రైట్గా, కుడివైపు 3 మార్గాలు వచ్చాయి. మంచిగా వినాలా? నిలబడ్డావు, నీ వెనకాల అరిగిపోయిన టేప్ రికార్డులాగా నా స్వరం నీకు వినబడ్డది. ఏమని? అయ్యా ఏ నిర్ణయం తీసుకున్నా దేవుని అడిగి తీసుకో, దేవుడి యొక్క చిత్తం లేకుండా అడుగు వేయబాక అని గుర్తొచ్చింది నీకు. ఎందుకు వచ్చిందిలే బాధ అని పక్కకి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకున్న, ప్రభువా నన్ను ఏ దిశగా అడుగులు వేయమంటావు? ఎందుకంటే నేను చెప్తున్న స్థలము మీకు నార్మల్ కనబడవచ్చు. వివాహాల్లో అక్కడే నిలబడతారు, ఉద్యోగాలు అక్కడే నిలబడతారు, సంపాదనలు అక్కడే నిలబడతారు, స్థలాల్లో అక్కడే నిలబడతారు. బలీయమైనటువంటి నిర్ణయాల దగ్గర ఆ కూడల్లో మీరు ఉంటారు ప్రతి సమయంలో. అక్కడికి రాగానే ఇప్పుడు మీరు అడుగుతారు, ప్రభువా నన్ను ఏ నిర్ణయం తీసుకోమంటావు, ఎటువైపు వెళ్ళమంటావు? దేవుడు మీకు కూడా బ్రహ్మంగానే ఒక అవకాశం ఇచ్చాడు. ఇంతకీ నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు? ఏం తీసుకుంటావు చెప్పండి? ఎడం వైపుదా, కుడివైపుదా, స్ట్రైట్దా? దేవుడు నువ్వేం తీసుకోవాలో కూడా చెప్పన్నప్పుడు తెలుసుగా, మన సొంత తెలివితేటలు వస్తాయి. దేవుడు కుడి వేస్తాం బైబిల్ ఉంటుంది, మంచిది కదా, కుడివైపు పోతాను ఒకరు. ఎసర్నో నీ మార్గములు తిన్నగా చేసుకొని ఉంది కాబట్టి తిన్నగా పోతాను మరొకరు. ఎసర్నో ఇప్పుడు మూడిట్లో నువ్వే మార్గం తీసుకుంటావు? అరే మీరు చెప్తలేరు. ఆలోచించిన ఒక 5 సెకండ్లు సమయం ఇస్తాను. ఏం తీసుకుంటావు ఇస్తే చెప్పమ్మా. నువ్వు ఎడమదా, కుడిదా, ముందుదా, స్ట్రైట్దా? అమ్మాయి ఏం తీసుకుంటావు? లెఫ్టా, రైటా, స్ట్రైటా? బ్యాక్వర్డ్ అనే వాయింతా ఊడిపోతాం ఇక మనం. ఏదో ఒక వైపు తీసుకోవాలి. అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడే మనం వర్తమాన యొక్క ప్రాముఖ్యమైనటువంటి సెంటర్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ మూడింటిలో నువ్వు దేనినైతే ఎన్నుకోబోతున్నావో, నువ్వు ఎన్నుకోవడానికంటే మునిపే దేవుడు దాన్ని నీ కోసం ముందుగానే ఎన్నిక చేసి ఉండినదై ఉండాలి. కరెక్టేనా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మీ టకటక చెప్పేస్తారు. మా షెమ్గాడు ఉన్నాడు. మా ఎందుకనంటే ఈ ఎగ్జాంపుల్ మాకు సంబంధించింది కాబట్టి మంచిగా వినండి. నేను షెమ్గాడికి చెప్పా, ఇప్పుడు మీరు చెప్పేస్తారు. మంచిగా వినండి. షెమ్గాడికి చెప్పారు, షెమ్ము షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురారా అన్న. అయితే వాడికి 3 మార్గాలు. 1 నడుచుకుంటూ వెళ్ళు, 2 సైకిల్ మీద వెళ్ళు, 3 బండి మీద వెళ్ళు. ఏదనుకుంటాడు? అరే భలే చెప్పారే, ఇంత వేగవంతంగా. కరెక్టే. ఎస్ సార్, మా కీర్తన ఉంటుంది. మంచిగా రండి, అన్నం ఒకవైపు కేక్ ఒకవైపు పెట్టండి. ఏం తింటుంది? అరే సరే, ఈ 3 మార్గాల్లో దేవుడి మీద కూడా ఎన్నుకోమడు. ఏది తీసుకుంటారు? ఎందుకు చెప్పలేకపోతున్నారో తెలుసా? సమస్యల్లో వచ్చింది ఇక్కడే. నేటికి క్రైస్తవులు దేవుడి యొక్క ఆజ్ఞలను వెంబడించుటలో బిజీ అయిపోయారు. దేవుణ్ణి గురించినటువంటి భక్తిలో చాలా బిజీ అయిపోయారు, కానీ ఒక విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2
4వ వచనం చూడండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 2వ వచనం చూడండి చదువుతల్లి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారిగా ఉండి. అక్కడ ఏం మాట్లాడుతున్నా మీరు విచ్చున్నారా? మొదటి మాట, మీరు ఏక మనస్సు కలిగి అంటే ఏంటో తెలుసా? ఏక మనస్సు అంటే, నేను ఇప్పుడు 3 మార్గాలు మీకు ఉదాహరణకు చెప్పాను చూసారా? ఈ 3 మార్గాల దగ్గర నేను ఫస్ట్ కాసేపు ఆనంద గారిని వచ్చా. ఎవ్వరు లేరు అక్కడ, తీసి పక్క దాచిపెట్టేశా. ఆయన ఒకడు ఎన్నుకోమన్నా, ఆయన ఒక మార్గం ఎన్నుకున్నాడు, ఆయన తీసా. అక్కడ వెంటనే తీసుకుని సంసోర్ గారిని పెట్టా, ఆయన ఒకటి ఎన్నుకున్నారు, ఆయనని జరిపేశా. తర్వాత మోసేష్ గారిని పెట్టా. అట్లా ఒక్కొక్కరిని పెట్టా. తీరా చివరికి అందరికి ఒకసారి వారి వారి ఫలాలు చెప్పినప్పుడు, వారి ఫలితాలు రిజల్ట్స్ చెప్పినప్పుడు, మీరు అందరూ ఒక్కదాన్ని ఎన్నుకున్నారు అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎక్కడో వారు నిర్ణయాలు తీసుకోవడానికి, వారు రియాలిటీని చూసి ఆ రియాలిటీని, ఆ నిజాన్ని వారు గ్రహించినటువంటి ప్రత్యక్షత స్థాయి సమానమనియు, వారి భవిష్యత్తు ప్రణాళిక ఏక సంబంధమైనదనియు నిరూపణ జరుగుతుంది. ఇక్కడ 10 గోత్రికులకు 2 గోత్రికులకు జరిగిన వ్యత్యాసం అదే. 10 మంది ఏమో వారి ముందు మేము మిడతల్లాగా ఉన్నాం, చచ్చిపోతాము, ఉన్నత దేవులు, వారు కొడితే మేము అందరము చనిపోతాం, ప్రాణాలతో ఉండమని అంటుంటే, 2 మాత్రము చేద్దాం, మనకు ఈ కార్యము చేయుటకు శక్తి చాలు అంటున్నారు. ఎక్కడో ఆలోచనలో తేడా, ఎక్కడో వారు నిజాన్ని చూసి వారు గ్రహించుతున్నటువంటి సంగతులలో వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దాని గురించి చెప్తూ ఆయన అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, ప్రభువునందు ఏక మనస్సు గలవారి ఉండుడని, ఎన్నో వచనం చదువుతావు తల్లి? చదువు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారిగా ఉండి ఒకదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒక్కదాని అందే మనస్సుంచుచు, ఒక్కదాని అందే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని అంది కాదా, ఒక్కదాని అందే. అంటే దేవుడు ఇన్ని డిఫరెంట్ తలకాయలు, డిఫరెంట్ చదువులు, డిఫరెంట్ వయసులు, డిఫరెంట్ అనుభవాలు అయినా సరే మిమ్మల్ని అందరినీ ఒక నిర్ణయం అడిగితే ఒక్క నిర్ణయం కనబడాలి అక్కడ. మిమ్మల్ని అందరినీ మార్గాలు ఎంచుకోమంటే ఒక్క మార్గం కనబడాలి అక్కడ. దీన్ని కోరుకుంటాడు దేవుడు. ఇదంతా అసాధారణమో తెలుసా? ఇదంతా కష్టతరమో తెలుసా అయ్యా? ఇది ఏ సంఘాల్లో జరుగుతాయి అంటే సూపర్ చర్చ్లోనే జరగాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ మాట వరుసకి చెప్తా ఉండ, ఒక సంఘ పెద్దను నియమించాలన్నా, అంటే డీకన్ని నియమించాలన్నా 2 గుంపులు 3 గుంపులు డివైడ్ అవుతాయి. కరెక్టేనా? కానీ సంఘమంతా ఏకభవించి ఒక్కరు కూడా ఎదురు లేకుండా నిలబడగలిగారంటే నిజంగా ఏక మనసు వచ్చినట్టు, దానిలో ప్రభు చిత్తం జరిగినట్లు. అసాధారణమైనటువంటి క్రియ అది. జరగదు, ఏ ఎలక్షన్స్లో కూడా జరగదు. డీకన్ ఎన్నుకునేటప్పుడు కానీ, కాపర్లు ఎన్నుకునేటప్పుడు కానీ ఏక మనస్సు వచ్చిందంటే అసాధారణమైనటువంటి క్రియ. ఒక్కరు కూడా ఎదురు తిరగకుండా నిలబడుతుందంటే చాలా గొప్ప విషయమే. దానిలో చూడు, ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడుతున్నాడా? అబ్సల్యూట్లీ. నువ్వు దేవుడు పనులు చేయడం వల్ల సంతోషపడుతున్నాడా? అబ్సల్యూట్లీ. కానీ ఎక్కడో ఆయన సంతోషము పరిపూర్ణము సంపూర్ణం అవ్వాలంటే అయినా సరే ఆయన ప్రజలలో ఏదో ఒక విషయంలో ఏకత్వం రావాల్సింది ఇంకా పెండింగ్లో ఉంది, ఎక్కడో పెండింగ్ ఉంది. తర్వాత చూడండి, వినయమైన మనసు గలవారై ఒకని ఒకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. తర్వాత కంటిన్యూ, అసలు పాయింట్ ఇది 5వ వచనమే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you which was also in Christ Jesus. యేసుక్రీస్తు వారిలో ఎలాంటి మైండ్ ఉందో తెలుసా? ఎలాంటి ఆలోచనలో తెలుసా?
ఆ ఆలోచనలకి పైనున్న వచనాల కారణం చూడండి ఎట్లా అంటాడంటే, కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు, నాకంటే మీరు యోగ్యులే అని మనలో ఉన్న ప్రతి ఒక్కడు చెప్పుకోగలగాల. ఈ ఆలోచన ఎవరిది? ఈ మనసు ఎవరిది? క్రీస్తుది. కాబట్టి శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. ఇక్కడ నువ్వే మనసు కలిగిన తర్వాత సంగతి, క్రీస్తుకి ఏ మనస్సు ఉండేనో ముందు దాన్ని ఆయన చూపించే ప్రయత్నం చేస్తాడు. క్రీస్తుకి ఎలాంటి మనసు అంటే కక్షతో ఏమీ చేయలే, వృధాతిశయంతో ఇది చేయలే. ఆయన చేసినంత కూడా వినయమైన మనస్సు కలిగి, ఆయన ప్రభువైన దేవుడై ఉండి కూడా తన ఎదుట ఉన్నటువంటి ప్రజలు, సామాన్యమైన ప్రజలు కూడా తనకంటే యోగ్యులే, మంచివారే అనే రీతిలో తన మనస్సు నిర్మాణం ఆలోచన ఉంచి తర్వాత అంటాడు, యోగ్యుడనించుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. క్రీస్తు చేసిన అదేనా? ఇది క్రీస్తు ఆలోచన. ఇట్స్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న అంశం కూడా, ప్రారంభించిన కొత్త సిరీస్ కూడా అదే, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనస్సు. అది ఎలా ఉంటుందంటే నువ్వు నేను ఆలోచించినట్టుగా ఉండదు. అది ఈ లోకంకి సంబంధించిన అసలు ఉండదు. అది క్రీస్తు మనస్సుకి మన మనస్సుకి సారూప్యతలో తేడా లేకుండా ఏకమవుటయే దేవుడి ఆజ్ఞ. దేవుడేమో నాకంటే నా ముందున్న ప్రతి ఒక్కడు గొప్పవాడు అనే ఆలోచన మన శైలిలో ఉండగా, ఆయన తన కార్యాలు ఎప్పుడు చూసుకోలే, ఎప్పుడు ఎదుటివాడి కార్యాలే చూశాడు. ఆయన చేసిన అద్భుతాలు సూచకులు ఎదుటివాడి కొరకే, ఆయన పొందిన శిలువ మరణం ఎదుటివాడి కొరకే, ఆయన చేసినంత కూడా ఎదుటివారి కార్యాలే చేశాడు. తన పని తాను చేసుకోలే. ఎప్పుడు ఎదుటివాడి పనుల్లో నిమగ్నమైపోయినాడు ఆయన. అప్పుడు 5వ వచనం అంటాడు, చూసారు కదా క్రీస్తు మనసు మీకు అర్థమైందిగా. నౌ యు అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఈ క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీలో ఉండాలి. ఎందుకు? క్రీస్తు కలిగి మనసు మనలో ఉండడం ఏంటి? హెబ్రీ పత్రిక, రోమపత్రిక, క్షమించాలి, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం జాగ్రత్త. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు, మంచి వింటున్నారా, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనమందరూ ఎదురు చూస్తుంది శరీర మార్పు కొరకేనా? రూపాంతరపర శక్తి కొరకేనా? ఈ దేహము క్షయమగుల దేహంలో నుంచి అక్షయమగు దేహంలోనికి రూపాంతరం చెందాలంటే, ఎట్లయితే నేను షమ్గాడు గురించి చెప్పగానే వాడు మనస్సును చదవగలిగిన మీరు వాడి ఆలోచన ముందుగానే చెప్పగలిగారు. ఈ రీతిలో క్రీస్తు మనస్సును చదవగలిగిన వారు మాత్రమే ఈ రూపాంతరపు శక్తిని పొందుకోగలుగుతారు. నా మాట వింటున్నారా? ఇక్కడ జాగ్రత్త వినండి. క్రీస్తు మనస్సు నెరుగుటంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? దావీదు నిలబెట్టినప్పుడు కీర్తన రాస్తాడైన ఒక మాట, నువ్వు నిజంగానే బలులను కోరుకునేవాడవు కాదు. కాదా? కాందానికి మళ్ళీ ఎందుకే మోషే ద్వారా ఇంత పెద్ద ద్వితీయోపదేశ కాండము, సంఖ్యా కాండము, నిర్గమ కాండము, లేవి కాండం పెట్టి ఇన్ని బలుడు ఇంత పెద్ద ఉదాహరణ రాయించి మరి పెట్టాడు. కోరుకునేవాడు కాకపోతే ఎందుకు ప్రవేశపెడతాడు? కానీ దేవుడి ఆలోచనలు, దేవుడి మనస్సును చదవగలిగినటువంటి దావీదు ఇవి పెట్టుటకు వెనకాల గల కారణాన్ని చూసి దేవుడి యొక్క అసలు ఉద్దేశాన్ని గ్రహించి, కాదు కాదు కాదు
ఇవి పెట్టింది నా తండ్రి నా దేవుడే కానీ ఇది పెట్టింది మనం చనిపోవాలని కాదు, ఇది పెట్టింది జంతువులు చచ్చిపోతుంటే చూసి ఆనందించడానికి కాదు, నువ్వు చనిపోతే చూస్తే ఆనందించలేక నీ ప్లేస్లో వాటిని చంపి నీ కోసం ఆయన కృప చూపించాడు అంటాడు. నీ విరిగి నలిగిన హృదయం కావాలి కానీ బలుడు కాదుగా. మంచిగా గమనించండి, ఆయన శాస్త్రుల పరిశీలన ఒకవైపు చూడండి, బలుడు ఇవ్వాల్సిందే, చంపాల్సిందే, విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినమే. అదేంటి, ఆజ్ఞలు పాటిస్తే ప్రేమించినట్టేగా, ఆజ్ఞలు పాటిస్తే బోధేగా, ఆజ్ఞలు పాటించినట్లయితే భక్తేగా, ఆజ్ఞలు పాటిస్తే దేవుళ్ళు చక్కగా నడిచినట్టేగా. ఆజ్ఞలు పాటించే భక్తి వేరు, ఆ ఆజ్ఞల వెంబడి దేవుడి యొక్క ఆలోచనలను ఆయన మనస్సును చదవగలగడం వేరు. నేను చెప్పే మాట ఎంత సరళంగా నా నోటి నుంచి బయటికి వెళ్ళిందో అంత కఠినమైనటువంటిది. టు నో ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుడి ఆలోచనలు ఎలా సాగుతాయో తెలుసా? ఎంత కష్టమో చెప్పనా? మంచిగా చూడండి, ఎప్పుడన్నా మీ ఇంట్లో నీ భాగస్వామి ఇంట్లో కూర్చుందనుకో, ఏమంటావు ఆయన వెళ్ళి? మీకు కనబడలే కదా, ఇగో కాసేపు ఏదో ఆలోచించుంటే మొహం పెట్టారు, ఏమంటారు చెప్పండి? ఏమైంది? ఓర్రి కట్టుకొని ఏం లేదు, మీ భాగస్వామి ఆలోచించేది మీకు అర్థం కావట్లే. నేను చెప్పేది దేవుడు ఆలోచన తెలుసుకోమంటున్నా. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? ఆయన జన్యుల్లోంచి జన్యుగా బయటకు వచ్చి ఆ జన్యువుకు సంబంధించినటువంటి ఆ స్పిరిచువల్ అమ్నీషియా, ఏది ఆత్మ సంబంధమైన మతిమరుపును పూర్తిగా పోగొట్టుకొని ఈ వర్తమాన సంబంధమైన ప్రత్యక్షతలో జీవించిన తర్వాత నీకు క్రీస్తు యొక్క మనస్సు ఆలోచన అర్థమవుతాయి. అప్పటి వరకు నీకు ఆయన గురించి తెలీదు. అంటే మర్మాలు తెలియదు అంటున్నాడా? తెలుస్తాయి. మర్మాలు తెలియడము, ఆజ్ఞలు పాటించడము, ప్రార్థనలు చేయడము ఇది వేరు, ఇది భక్తే. శాస్త్రుల పరిచయం చేసింది కూడా అదే. అయ్యా, శాస్త్రుల పరిచయం దశంభాగాలు తినడం ఆపేశారా? సొంపుల్లో పుదీనాలో తీశారు, విశ్రాంతి దినాలు మానేశారా? చక్కగా పాటించారు. కానీ వారు దేన్ని కోల్పోయినారా అంటే దేవుడి యొక్క ఆలోచనలు ఏమై ఉన్నది, ఆయన మనస్సు ఏమై ఉన్నది, ఆయన అంతరంగంలో ఏమున్నదనే విషయాన్ని పట్టుకున్నది విఫలమైపోయారు వాళ్ళు. దే ఫెయిల్డ్ దేర్. కానీ ఇప్పుడు అలా ఆలోచించండి, దేవుడి దగ్గర మైక్ పెట్టి ప్రభా నువ్వే కదా విశ్రాంతిని చక్కగా పాటించమన్నావు, ఆ రోజు ఏం పని చేయొద్దు అంటున్నావు, ఆ రోజు జీవనోపాధి ఇది కాదన్నావు, వాళ్ళు నువ్వు చెప్పిందే చేశారుగా, చెప్పింది చేస్తే తప్పైందా? కానీ దేవుడు అంటాడు, నేను తప్పు ఒప్పులా చెప్పడానికి కాదు కానీ నా ఆలోచన చొప్పున, నా మనసు చొప్పున నడిచే వారి కోసం నేను ఇష్టపడుతున్నాను అంటాడు ఆయన. అందుకే నా హృదయానుసారుడు అన్న పదం పాడాడు అక్కడ. అదేంటిది? ఆజ్ఞానుసారుడు కాదా అయ్యా? ఆజ్ఞానుసారుడు కాదా? ఏం సారుడైనా? హృదయానుసారంగా నడవాలంటే హృదయం తెలిసి ఉండాలా, హృదయ ఆలోచన పట్ల అవగాహన ఉండాలా. ఎస్ఆర్నో? ఎక్కడో ఆయన మనస్సు ఏమై ఉన్నది, ఆయన ఆలోచన ఏమై ఉన్నది, ఇప్పుడు పెట్టబడిన ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడు అన్న ఆ పూర్తి స్పృహ నీలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క హృదయాన్ని ఆలోచనలో కడుగు పెట్టగలిగినట్టే. ఇది తెలిస్తే నీ ఆలోచనలకి నా ఆలోచనలకి నీ ఆలోచనలకు ఎందుకు వ్యత్యాసం కనబడతా ఉంది? మరి నీ నిర్ణయాలకి ఎందుకు వ్యత్యాసం కనబడతా ఉంది? భర్త ఒక నిర్ణయం అంటుంటే భార్య ఒక నిర్ణయం అంటుంది, పిల్లలు ఒక నిర్ణయం అంటారు, తల్లిదండ్రులు ఒక నిర్ణయం అంటున్నారు, సహోదరు ఒక నిర్ణయం అంటే మరో సహోదరుడు అంటున్నాడు, కాపురం ఒకటి విశ్వాసం ఒకటి అంటున్నాడు. ఎక్కడో ఏక మనస్సులో వ్యత్యాసాలు వచ్చాయి. ఎక్కడో ప్రభు యొక్క మనస్సును, హృదయమును చదవడంలో చాలా గ్యాప్ వచ్చేసింది. మరి మర్మాలు తెలుసుకోవడం ఉందా? అందరూ తెలుసుకుంటారు మర్మాల్ని. ఈ ఎంటైమేషన్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఏ మర్మం అడగండి, వారికి తెలియపరచబడిన ప్రత్యక్షత స్థాయి లోతులు చెప్తున్నారు బాగానే. కానీ ఒక్కసారి క్రీస్తు మనస్సు యొక్క రహస్యాలు అడిగామనుకో, అయ్యా క్రీస్తు మనస్సు యొక్క రహస్యాలు అడిగామనుకో ఏం జరుగుద్దయ్యా? ఆ క్రీస్తు మనస్సు రహస్యాలు తెలియడం చాలా చాలా లోతైన సంగతి, చాలా రహస్యమైన సంగతి. దాన్ని దావీదు అంటాడు, తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. అదేంటి? క్రీస్తు మనసు మీకు అర్థం చేసుకోవడానికి నిజంగానే శక్తి కావాలి, ప్రత్యక్షత కావాలి. దానికి ఏం కావాలని చెప్పాల్సిన అవసరం లేదు, జన్యు ఉండాలి అంతే. బలులలో ఒక రాజుని కొన్ని బలుల్ని దాచిపెడితేనే దేవుడు తృణీకరించాడు. ఒక ఆయన్ని జనసెక్కలెక్కిచ్చినా వ్యభిచారం చేసినా క్షమించిండు.
అదేం ఆలోచన విధానము, అదేం ఆలోచన. మీకు అర్థమవుతుందా? ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. కొంతమంది ఉంటారు, మనుషులను చదువుతుంటే బాగా అర్థమవుతారు. ముంగట్టు నుంచి చీమ అవ్వద్దు, వెనకకి లేనికి పోయినా పర్వాలే. మీకు అర్థం కాలే. ముంగటి నుంచి చీమ పోవద్దు, వెనక నుంచి ఏలుగు పోయినా పర్వాలే. దీన్నే దేవుడు అంటాడు, శాస్త్రులు పరిశీలించి, ఓయ్ మీరు దోమ లేకుండా వడిగట్టి ఒంటరి మింగటోళ్ళు మీరేరా అన్నాడు ఆయన. వడగట్టేటప్పుడు దోమ కూడా ఉండద్దు, ఇంచు రాయి ఉండద్దు అనుకోండి, ఒంటెలు మింగుతున్నారట వాళ్ళు. అంటే వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకున్నటువంటి దేవుడు ఆ మాట చెప్తా ఉంటాడు. నేను దాన్ని బట్టి ఏనుగు గురించి చెప్పా. ఎక్కడో ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ని తెలుసుకోవడంలో నిజంగా ఫెయిల్ అవుతున్నారు. దేవుడి యొక్క హృదయంని తెలుసుకోగలగాల. ఎప్పుడన్నా నీ భాగస్వామి చూస్తుంటే ఈ టైంలో మా ఆమెని కదిలిపోవడం మంచిది అనిపించింది ఎప్పుడన్నా? ఈ టైంలో మా ఆయనతో మాట్లాడకపోవడం మంచిది, అట్టగే ఫ్రీగా వదిలేస్తే మంచిది అని ఎప్పుడు అనిపించిందా? ఇట్లా దేవుడిని ఎప్పుడు చదువుతావు? మర్మాలు తెలుసుకోవడం వెనకాలబడి ఫాస్ట్గా ముందుకు సాగినారే. వర్తమానం వింటూ ముందుకు సాగినారు కదా. నేను అడిగే ప్రశ్న ఒకటి, నీకు క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క హృదయం తెలిసిందా? టు హౌ ఫార్ యూ హ్యావ్ నోన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకు ఈ మాట చెప్తుంది తెలుసా? దేవుడి యొక్క ప్రవక్త దీని ప్రాధాన్యత ఎందుకు చెప్తున్నాడంటే, నాకేం అక్కర్లేదు, నేను పరిపూర్ణ మానవ సారూప్యంలోనికి నేను మలచబడితే అయిపోయి ఎత్తబడినట్టే అని నువ్వు అనుకుంటున్నావు. అనుకో, ఊహల్లో ఉండట్లా. నీ ఊహల్ని బద్దలు కొట్టడానికి మనం వచ్చేది. ఈ వాక్యం, ఈ వర్తమానము మన యొక్క మబ్బులు తీసేసి స్పష్టముగా ప్రపంచాన్ని చూడగలనట్టు చేయాల. ఆయన ఆలోచన విధానమే వేరు అసలు. ఆయన ఇప్పుడు ఈ రోజున చూడండి, ఈ లోక ప్రకారంగా ఒకరి దగ్గర దొంగతనం చేస్తే ఈ లోకం ఊరుకోదు. కరెక్టేనా? ఈ లోకంలో దొంగతనము, మర్డరు, ఈ రెండిట్లో ఏది తీవ్రతరమైంది? మర్డర్. ఇంతకంటే తీవ్రతరమైంది తెలుసు దేవుని దృష్టిలో? విగ్రహారాధన. దేవుడి దృష్టిలో ఇన్ మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క హృదయంలో, క్రీస్తు యొక్క మనస్సులో ఆయన నిర్ణయాలు వేరు, ఆయన ఆలోచన విధానం, దృక్పథాలు వేరు. అసలు ఆయన ఎవరిని కరుణిస్తాడో, ఎవరిని కరుణించాడో నువ్వు అనుకుంటావు, అయిపోయింది. ఇక ఇన్ని తప్పిదాలు చేసింది అయినా ఇక దేవుడితోని ఇక వదిలేసినట్టే నువ్వు అనుకుంటావు. తీరా చూస్తే దేవుడు ఆయన హక్కును తెరుచుకుంటున్నాడు. నీకు తెలియదు ఆయన హృదయం, ఆయన మనసు ఎలాంటిదో. యూ కెనాట్ జడ్జ్. కానీ ద డే యూ ఫైండ్ అవుట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మనస్సు ఎలా ఉంది, ఆయన ఎలా చేసుకోగలుగుతాడు, ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు తెలిస్తే జాగ్రత్త గమనించండి. దేవుడి ప్రవక్త దీన్నే అనేకమైన మాటలు చెప్తాడు. దాన్ని కొన్ని మీకు ఉదాహరణలు చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. అసలు దీని ప్రాధాన్యత ముందు పెడతాను. 63-0123. ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనే వర్తమానంలో 112వ పేరాలో చెప్తాడు చూడండి. We have got to take the entire full gospel. మనం పూర్తి మొత్తం స్వార్థను తీసుకోవాలి. We must, ఖచ్చితంగా. And now ఇప్పుడు మనము పూర్తి సంపూర్ణ స్వార్థ ప్రజలుగా మనల్ని మనం గుర్తించుకున్నాము. కాబట్టి మన గుణలక్షణములను ఇప్పుడు రూపుదిద్దించుకుందాము. మనము ఆయన యొక్క ప్రతిరూపములోనికి మలచబడినట్లుగా మనం ఆహ్వానించబడ్డ ప్రజలము. ఆయన యొక్క ఉనికిని మనము ప్రతిబింబించేలాగా ఉండుటకై ఆహ్వానించబడ్డాం. నేను చేయు క్రియలు మీరు కూడా చేయుదురు. నేను ఏ జీవమునైతే జీవించుచున్నానో నీవు కూడా అదే జీవాన్ని జీవిస్తావు. మనము అలాగూ ఆహ్వానించబడ్డాము. ఎవరి చేత? దేవుడి చేత. ఆయనకు మనం ఉదాహరణగా జీవించినట్లుగా. నాకు దీవెన చూడగానే దేవుడు కనబడాలా? వింటున్నారా? ఆ వస్త్రధలో దేవుడు కనబడాలా? మీరు వింటున్నారా? కృపాశిస్త చూడడానికి నాకు దేవుడు కనబడాలా? చర్చికి వచ్చే సమయంలో దేవుళ్ళకి కనబడాలా?
మీరు వింటున్నారా? ఈ కొద్దిగా పేర్లు బాగు కానీ మిమ్మల్ని చూస్తే నాకు దేవుడు కనబడాలా, మీరు ఒక ఉదాహరణలాగా ఉండాలంటాడు ఆయన. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు ద క్రైస్ట్. ఎట్లా ఉంటుంది తెలుసా? కొన్నిసార్లు మీ మాట, మీ వస్త్రధారణ ఇవన్నీ చూస్తుంటే నాకు బాధాకరమైన విషయం చెప్పనా? బాధాకర విషయం ఏంటంటే ప్రజలు ఈ రోజున మన నడకల్ని, మన యొక్క వస్త్రధారణని, మన మాటల్ని చూసి దేవుడు చూస్తలేరు. నేను కొన్ని చోట్ల కొన్ని వస్తువులు కొనడానికి పోయినప్పుడు బ్రదర్తో పాటు, నాతో పాటు ఒక బ్రదర్ ఉంటే ఎవరో ఒకరు సాక్షి ఉండాలి. నాకు ఎప్పుడు నేను పెట్టే సంభాషణకి, ఖర్చులకి ఎప్పుడు సాక్షి ఉండాలి. ఒంటరిగా చేయగలిగే సమర్థత మనకున్నా కూడా సాక్షి ఉండాలి. అయితే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఈసారిది ఆంధ్రనా అన్నాడు. నాకు బాధ వేసేది. దేనికి ఆంధ్ర అంటే బాధ కాదు, ఈ సార్ను చూసి మీరు క్రిస్టియన్స్ అని అడిగితే బాగుండు. మీకు అర్థమవుతుందా? నేను ఒక ప్రాంతాన్ని ఎందుకు నేను గుర్తింపు చేయాలా? నేను దేనికి ఉదాహరణగా ఉండాలా? నా తండ్రి మార్గాలకు ఉదాహరణగా ఉండాలా? నా వస్త్రధారణ, నా ఆలోచన దేనికి ప్రతిబింబించాలంటే క్రీస్తును మాత్రమే. ఒక కులాన్ని, లేకపోతే ఏదో ఒక ప్రాంతాన్ని దీన్ని ప్రతిబింబించకూడదు. ఏ ప్రాంతానికి సంబంధిస్తుంది, ఏ కులానికి సంబంధించింది, దేవుడు దాన్ని ఎన్నికలకు చేయడం అసలు. కానీ కొన్నిసార్లు విన్నాను, ఇట్లాగా మేము షాపింగ్కి వెళ్తున్నప్పుడు మా ఆవిడ యొక్క వస్త్రాలు చూసి అందులో ఉన్న ఆమె మీరు క్రిస్టియన్స్ అండి అని అన్నది. ఎక్కడో మనం ప్రతిబింబించాం. సార్ మన నడవడిక నడుస్తూ ఉంటే, మన మాటలు చూస్తూ ఉంటే, మన వారితో సంభాషించిన విధానం చూస్తూ ఉంటే వారిలో ఎక్కడో మన నైతికతను చూడగానే క్రీస్తు ప్రతిబింబించినట్టు కనబడాల. పోతే పోయింది డబ్బులు. కానీ దీనికి బదులుగా ఏంటో మీరు క్వశ్చన్స్ ఇడ ఓల పిల్లోడు నువ్వు ఎక్కడ, తెలంగాణ, ఆంధ్రడా, ఎక్కడైతే ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నో వన్ కేర్స్ అబౌట్ దట్. దానికి బదులుగా మన వస్త్రధారణ లోకస్తుల కంటే హీనమే. నా మాట వింటున్నారా? ఒకసారి మీ ఆలోచన, మీ మాట, మీ తలంపు, మీ క్రియ, మీ వస్త్రధారణ, మీ రూపం మారి ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాగూ మార్చబడ్డ గల కారణం ఏమి, ఇది క్రీస్తే అని గుర్తుపట్టగలగాల. మన మాట, మన చూపు చూస్తేనే క్రీస్తు కనబడాలా. కానీ అది కనబడతలే. చదువులు కనబడతాయి కొంతమంది మొహాల్లో, ప్రాంతాలు కనబడతాయి, చాకచక్యాలు కనబడతాయి, భిన్నమైనటువంటి కోణాలకు ప్రతిబింబించబడతా ఉన్నాయి. కానీ దేవుడు ప్రవర్తించాడు కాదు. వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఆదిమ సంఘ కాలంలో శిష్యులు అనేకమైన చోట్ల ప్రచారం చేస్తున్నప్పుడు వీపుల మీద సిలువను మోసుకొని తిరిగారు. ఎందుకంటే మమ్మల్ని చూస్తేనే సిలువ వేయబడే క్రీస్తు కనబడాలి అందరికీ. ఎందుకు? మేము ఏ ప్రాంతం నుంచి వచ్చామో కనబడద్దా? మాకు ఎంత డబ్బు ఉందో కనబడద్దా? ఇదేం కనబడకూడదా? ఇవన్నీ కనబడితే ఏం లాభం? మనం కనిపించడానికి చేయాల్సింది ఏదో తెలుసా? క్రీస్తు. ఎన్ని రూపాయలు దాన్ని ప్రతిబింబించినట్టుగా చేయగలుగుతాం, అన్ని రూపాయలు చేయాలి. తర్వాత చూడండి ఎలా అంటాడు, మన గుణలక్షణములు కూడా ఆయన గుణలక్షణముల వలె రూపుదిద్దించుకుందాము, జాగ్రత్తగా రండి అంటే ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన కార్యము మాయ్. ఇప్పుడు చూడండి జాగ్రత్త, మీ గుణలక్షణం ఆయనలాగా చేయండి, గుణలక్షణం ఆయనలాగా చేయండి అంటున్నాం కదా. దీనికంటే ముందు ఒక కార్యక్రమం ఉంది. ఎన్నడైతే ఆయన గుణలక్షణములు మనలోనికి మనం ఆహ్వానిస్తామో, ఉండనిస్తామో, అప్పుడు మనం ఆయన కుమార్తెలుగా అవుతాము. దేనివల్ల? బై మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు యొక్క ఉద్దేశము, దీని వలన మాత్రమే మనము దేవుని కుమార్తెలం అయ్యేది. ఆయన గుణలక్షణాలు కూడా మనలోనికి వచ్చేది ఈ ఆలోచనల వల్లే. అయ్యా, ఒక తాగుబోతాను చూడండి, పొద్దున్న లేవగానే అడేం ఆలోచిస్తాడు? ఏంది చెప్తారా? గడి చెప్పండి, ఏం ఆలోచిస్తారు పొద్దున్న లేవగానే? మీకేం తెలుసమ్మా? మీకు తెలుసా? కానీ మీకు అనుభవంలో దాని గురించి అవగాహన లేకపోయినా వాళ్ళ మనసుని గురించి మీకు అవగాహన ఉన్నది. దాన్ని బట్టి చెప్పగలిగారు కదా.
ఎస్ఆర్నో అట్టాగే క్రీస్తు యొక్క హృదయమును మనస్సును కూడా అలాగే ఎరగాల. ఆయన ఏం ఆలోచిస్తాడు, ఎలా చేయాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ స్థలంలో ఇప్పుడు ఆయన ఈ సమయంలో నిలబెడితే ఆయన చేస్తాడు. నీ నిర్ణయం కూడా అదే ఉండాలి. మామూలు విషయం కాదు అది. ఆయన ఎన్నుకునేది మనం ఎన్నుకునేది ఏకముగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది అదేదో లక్కీ డ్రాలో గీసినట్టు లక్కీ డ్రా వచ్చేది కాదు అది. అయ్యా ఏదో చీకట్లో బాణం ఇస్తే తగిలింది అనుకునేది కాదు అది. అది సుస్పష్టమైనటువంటి బీ సర్టెన్ ఆఫ్ యువర్ డిసిజన్స్. నీ ఖచ్చితమైన నిర్ణయాలు కూడా ఆయన నిర్ణయం నీ నిర్ణయమే ఉండాలి. ఇలాగూ చేయబడుట ద్వారా మాత్రమే ఆయన కుమారులు అవ్వడానికి మనం ఆ పరిపూర్ణ మార్గంలో ఆ యొక్క త్రిభుజంలో చూస్తున్నటువంటి 7 గుణలక్షణములలోనికి మనం మలచబడ్డానికి కావలసిన ఏకైక పదార్థము ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. కరెక్టేనా అయ్యా? జాగ్రత్త. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. మంచి గమనించాడు. ఋత్విక్ గాడు ఉన్నాడు, ఏదో ఒక వస్తువును దాచిపెట్టాడు. అయ్యా మంచిగా వినండి, ఏదో వస్తువును దాచిపెట్టాడు. వాడిని అడిగితే వాడు చెప్తలే. ఇప్పుడు మనం దొరకబట్టాలా. వాడు ఈ ప్రాంతంలో పెట్టాడు. ఎక్కడ దాచిపెడతారు చెప్పండి? ఎక్కడెక్కడ పెట్టే అవకాశాలు ఉంటాయి? కోడిగుళ్ళ కింద, గంప కింద, వాష్రూమ్లో, బ్యాగులో. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసు? ప్రశ్న అడగగానే నిజంగా వాడు ఎక్కడ దాచి పెడతాడు, వాడి ప్లేస్లో నేను ఎక్కడెక్కడ పెడతాను, వాడు ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ఒకసారి తెలియకుండానే నువ్వు వాడి మనసులోకి వెళ్ళిపోయి వాడు ఎట్లా ఆలోచిస్తాడో వాడి ఆలోచనలు పరిశీలించి వాడు ఆలోచన నీ ఆలోచన మళ్ళీ చేస్తావు. కరెక్టేనా? ఇట్లా చేస్తేనే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అని నాకు ఎప్పుడు దొరుకుతాడు, ఎందుకంటే వాడు ఆలోచన దొరుకుతాడు కాబట్టి. నేను అక్కడ ఏ తప్పితే చెప్పి దొరికిపోతాడు వాడు. ఎందుకంటే వాడి ఆలోచన ద మైండ్ ఆఫ్ హిమ్, అంటే వాడి యొక్క మనస్సు మనకు తెలిసిపోయింది. మనస్సు తెలిసిన తర్వాత మర్మం అంతా తెలిసినట్టే. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుంచుకోండి, ఈ మాట గుర్తుంచుకో. ప్రవక్తగా దీన్ని అతిపెద్దగా తాళపు చెవిగా ఇస్తాడు. మనస్సు తెలిసాక మర్మం బయటపడ్డట్టే. నాకేది ఏదైనా అర్థం కావట్లేదు అంటే ఎక్కడో నువ్వు ఇంకా క్రీస్తు మనసును తెలుసుకోవడం వెనకాల పడినావు. మనస్సు తెలిస్తే మర్మం తెలిసినట్టే. ఎస్ఆర్లో ఇప్పుడు నేను అన్నాను, అయ్యా డేవిడ్ రాజు రండి మీకు సర్ప్రైజ్ ఇస్తా పదండి అన్న. కారులో ఎక్కించుకున్నా, వెళ్తున్నా. ఎలాగానే ఆయన అన్నాడు, ఏముందయ్యా నాకు తెలుసు నీ గురించి, నువ్వు మహా అయితే ఇగో ఎక్కడ తీసుకెళ్తాయా, ఆడుకోకాడికి వెళ్ళి తీసుకెళ్ళి తినిపిస్తాం, అంతేనా కదా. అంతకించి మనకుండే పరిధి లేవు. ఒకసారి ఆయన అక్కడికి వెళ్ళాక సర్ప్రైజ్ ఫీల్ కాడు. ఎందుకంటే ముందుగా నా మనసు ఎరిగినవాడు కాబట్టి మర్మం తెలిసిపోద్ది. దానిలో మర్మం ఏముంది? అట్లాగే క్రీస్తు మర్మములన్నీ మనస్సు నెరుగుట వలన మాత్రం బయలుపరచబడతాయి. మనస్సు నెరుగుట ఎంత సాధారణమైన విషయం కాదు. దాని వలన ఎన్ని గొప్పదైన సంగతులు ఉన్నాయంటే అసాధారణమైన సంగతులు, దేవుడిలో గ్రహింపలేని లోతైన మర్మములు తెలుసుటకు క్రీస్తు మనసు ఎరుగుండగా రావాలి. ఇంకొంచెం ముందు చూడండి, ఆయన అంటాడు మైండ్, మనస్సు, ఆలోచన, ఇదే గుణ లక్షణము. మీకు అర్థమవుతుందా? గ్రహించాలా? అందరూ గుణలక్షణముల వైపు మాత్రమే నేరుగా పడుతున్నారు. కానీ గుణలక్షణముల కంటే ముందు కూడా ఈ వర్తమానము ఒక ప్రత్యేకమైన మెట్టును, స్థానాన్ని ప్రవేశపెట్టింది. ఇట్స్ ద మైండ్, ఇట్స్ థాట్, ఆలోచన, మనస్సు, హృదయము, ఇదే గుణలక్షణం. నాకు గుణలక్షణం రావాలి, గుణలక్షణాలు అంటే ఎట్లా వస్తుంది గుణలక్షణం రావాలంటే? ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు నా పక్కన కూర్చొని ముచ్చట్లు పెడుతున్నటువంటి ఈ లైట్ గా లెక్క ఉండాలనుకుంటున్నా, వానిలాగా నేను ఉండాలనుకుంటున్నా. వానిలాగా నేను ఉండాలంటే ముందు వాడి ఆలోచన నాకు అర్థం కావాలా. వాడి ఆలోచన నా ఆలోచనలు అయితే వాడి గుణలక్షణం నా గుణలక్షణం అవుతుంది. కరెక్టేనా? ఆమేన్. గుణలక్షణముకు ముందు ఉన్నటువంటి ఈ మనస్సును, ఈ ఆలోచనలు ఎరుగుట అంత ప్రాధాన్యం. ఎట్లా తెలుస్తా చెప్పండి? మీ భాగస్వామి యొక్క, అంటే భార్యకు భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, వాళ్ళ హృదయాలు, వారి గుణాలు, వాళ్ళ యొక్క మనస్సు తెలియాలంటే ఎట్లా తెలిసింది? సహవాసం. గాడ్ బ్లెస్ యూ. సహవాసం చేస్తూ ఉంటేనే
ఆయన మనస్సు ఏంటి, ఆయన హృదయం ఏంటి, ఆయన ఆలోచన బయటపడేది. అక్కడి నుంచి గుణలక్షణం ఏర్పడుతుంది. గుణలక్షణంలోంచి మనస్సును ఎరుగుట వలన మర్మం అంతా మనదవుతుంది. తర్వాత చూడండి అంటాడు, యువర్ మైండ్ మేక్స్ యువర్ క్యారెక్టర్. నీ గుణలక్షణాన్ని తయారు చేసేదో తెలుసా? మనసు తెలుసుకోవడం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, నేను ఈ బ్రదర్తో మాట్లాడుతున్నా. మంచిగా వినాలి అయ్యా, మంచిగా వినాలి. ఇదంతా సరళమైందో, గుణలక్షణములు లేకుండా పరిశుద్ధాత్మ బాప్తిజం రాదు. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజానికి కారణము ఈ గుణలక్షణముల కంటే ముందు అత్యంత ప్రాధాన్యమైన మెట్టిది. అంత ఈజీగా పక్కన పడేసేది కాదు ఇది. ఇప్పుడు నేను డేవిడ్ రాజు గారు మాట్లాడుతుండగా సడన్గా ఆయన అనుకున్నాడు, ఏమని? నా గురించే మాట్లాడుతున్నాడు. ఏంటది? నా గురించే మాట్లాడుతున్నారు. ఎస్ సార్ నా? ఒకవేళ ఆయన గనక వీళ్ళు ఎప్పుడు కూడా మూడో వ్యక్తిని గురించి మాట్లాడరు, ఒకవేళ మాట్లాడిన తప్పుగా మాట్లాడరు అని నా మనస్సును గూర్చి కనుక ఆయనకు పూర్తి అవగాహన ఉండి ఉంటే, అయ్యా నా గుణలక్షణం ఆయన గుణలక్షణంగా మలచబడుద్ది. కానీ మనస్సులను ఎరుగుకపోవటం వలన, ఆలోచనలు ఎరుగుకపోవటం వలన గుణలక్షణముల వ్యత్యాసాలు, అభిప్రాయాల్లో వ్యత్యాసాలు, నిర్ణయాల్లో వ్యత్యాసాలు, దీనివల్లే భిన్నాభిప్రాయాలు ఏర్పడి సంఘములో గొడవలు, కలతలు, ఇరుకులు, ఇబ్బందులు. కుటుంబంలోనైనా సరే ఒకసారి మనస్సు అంటే ఏంటో తెలిసిందనుకో, వారు ఎలాంటి పరిస్థితుల్లోనే సరే ఎలా ప్రవర్తించగలుగుతారు, ఎలా ప్రతిస్పందిస్తారన్న విషయం పట్ల, వారి హృదయాలు, వారి ఆలోచనల పట్ల మనకు నిశ్చయము, ఖచ్చితత్వం ఉందనుకో, వారి గుణలక్షణం మన గుణలక్షణం ఏకమైపోద్ది. క్రీస్తుతో సంబంధించిన ఆయన అంటాడు, యువర్ మైండ్ మేక్స్ యువర్ క్యారెక్టర్. నాకు గుణలక్షణం కావాలి. నాకు ఆ గుణలక్షణం కావాలంటే ఆ గుణలక్షణ సంబంధమైన ఆలోచనలు, దానికి సంబంధించిన హృదయం ఎరుగుట అనేటువంటి ఆ గొప్ప సంగతి నాలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది రాకుండా, బ్రదర్ నేను ఎంతకాలం నుంచో క్రైస్తవ్యంలో ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తాను, నాలో సహనం పెరగాలని, ఆ సహనం అనే గుణనాలో మొత్తం అంతా కుమ్మరింపబడాలని ఆశిస్తున్నాను. ఎన్నటికీ జరగదు. దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన హృదయం ఎరగనంత మట్టుకు. ఆశా నిగ్రహం రావట్లేదయ్యా, జరగదయ్యా. వాటి ఆలోచనలు తెలియక, నాకు సహోదర ప్రేమ అనేది కావాలనుకుంటున్నా, జరగదయ్యా. జ్ఞానం అనేది కావాలనుకుంటే జరగదయ్యా. విశ్వాసం కావాలనుకుంటే జరగదయ్యా. ఈ గుణలక్షణములన్నీ నీలో ఏర్పడడానికి మునుపు నీ దానికి సంబంధించినటువంటి ఆలోచన, ఒక మనస్సు, ఒక నిర్మాణం ఏర్పడవాలి. ఇదే పరిపూర్ణమైన స్వరూపంలోకి సంబంధించిన గుణలక్షణాలు. ఇదే పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకెళ్లి రూపాంతరపర శక్తిని ఇస్తుంది. పీపుల్ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసులో ఏముంటుందో చాలా మంది తెలియడంలే. అందరూ ఎక్కడి వరకు చూస్తారంటే బయలుపరచబడిన ఆజ్ఞలు, చెప్పబడిన సూచనలు, కట్టడాలు, సూక్తులు, దీన్ని భక్తి అనుకొని ఇదే గొప్పదైన శక్తి అనుకుంటున్నారు. దాంట్లో భక్తి ఉంది, శక్తి ఉంది. కానీ అసలు సంగతి ఏంటో తెలుసా? దావీదు వస్తాడు, పారిపోయాడు, తప్పించుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు. తన వెనుకున్న వాళ్ళని చూశాడు, ఇతని కంటే ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహారం లేదు, ఏం లేదు. ముంగడ మందిరం కనబడుతుంది, సమాజ మందిరము. లోపలికి వెళ్ళాడు. యాజకులే తప్ప మరెవడు ముట్టకూడని దేవాలయంలో ఉన్నటువంటి ఆ సముఖపు రొట్టెలు ముట్టే ముందు అతనికి తెలుసు, ఏమని తెలుసా? ఇది ముట్టకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ ఈ సమయంలో క్రీస్తు యొక్క మనస్సు ఆలోచన తెలుసా? ఒక కన్న తండ్రి కదా, నేను పెట్టిన నియమాలు ఎన్ని ఉంటాయంటే, నా కొడుకే చచ్చిపోతా ఉంటే, నా కొడుకు చావడానికంటే ఈ నియమాలు పెద్దవి కావు. ఇదిగో నా క్రీస్తు మనస్సు ఇలాంటిది, నా క్రీస్తు హృదయం ఇలాంటిది అని ఎవ్వడు కూడా ధైర్యం చేయలేడు. అసలు ఆ లేవీలు కాకుండా లోపలికి వెళ్ళి ఆ రొట్టెను ముట్టాలంటే గజ్జ వరతులు ఇజ్రాయేల్ ఎవడైనా సరే. అలాంటిది తీసుకొని తిని వాళ్ళందరికీ తినిపింపజేసి, వాళ్ళందరూ ఎవరు? లేవీలా? లేవీలు ఎప్పుడు యుద్ధం చేస్తారా? ఇట్లాంటి వాటిని కలిపి యుద్ధం చేయలేరు వాళ్ళు ఎప్పుడు కూడా. వాళ్ళందరూ అక్కడ ఉండగా వాళ్ళందరికీ తినిపించుకున్న దేవుడు అంటాడు, దేవాలయపు సముఖపు రొట్టెలు లేవీలు మాత్రమే ముట్టవలసిందని ఉండగా దావీదు తాను, తనతో ఉన్నవారు తిని కూడా నిర్దోషిగా నిలబడ్డాడు. క్రీస్తు హృదయ మనసు తెలుసుకోవడం వల్ల. మైండ్ ఆఫ్ క్రైస్ట్, మనస్సు తేలాలా, హృదయం తెలిసి ఉండాలా. మనుషుల హృదయాలు చదవలేకపోతున్నాం ఈ రోజున మనం. దేవుడు ప్రవక్త తెలుసా? యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ గాడ్ బ్లెస్ యు. నీ ముఖం చెప్పొచ్చు నాకు. నువ్వు చర్చిలో కూర్చొని
ఇట్లా కూర్చొని ఏందమ్మా ప్రార్థన డల్గా ఉంటే లేదన్నా నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నా. జూటే కైకే జూటే బాస్, మీకు అర్థం కాదు హిందీలో వేసా అంటే అబద్ధికులారా అని అర్థం. నేను అడుగుతా ఎందుకు బ్రదర్ అట్లా ఉన్నానంటే బాగానే ఉన్నా అంటే నేను పిచ్చోని అన్నట్టు. నాకు తెలీదా? ప్రవక్త గారు ఎంత చక్కగా చెప్పారంటే నీ హృదయంలో నీ మనసులో నింపబడినది నీ మొహంలో కనబడుతుంది. సార్ మొహమేమో పెడలో కాళ్ళేసాడు పెట్టి అడిగితేమో నేను బాగున్నాను చెప్తుంటే ఓకే నీకు చెప్పుటకు మనసు లేదనుకొని సరే సరే అని దాటివేయడమే. కానీ మనుషుల హృదయం తెలుసుకోవడం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే మొహం ముందు కనబడతారు కాబట్టి ఎక్స్ప్రెషన్ బట్టి తెలుసుకోవచ్చు. దేవుని ఎట్లా తెలుసుకుంటావయ్యా? కనబడ్డే చూడలేవే. అది తెలియపరచుటకే మన దగ్గరలో వర్తమానాలు. ఈ వర్తమానాలు ఏం చూపిస్తుంది తెలుసా? మన తండ్రి ఏ సందర్భంలో ఎలా మాట్లాడతాడు, ఏ ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తిస్తాడు, దేనిని తప్పు అంటాడు, దేనిని నిర్దోష అంటాడు, ఇది తెలపగలిగేది వర్తమానం. ఆయన హృదయం అంతటిని మన ఎదుట కుమ్మరింపబోసినట్టుగా పోసి మిగతా వారందరికీ దాచిపెట్టి ఇదిగో నా ప్రియులారని అప్పచెప్పింది వర్తమానాలే. దాని ద్వారా నీకు అర్థమవుతుంది నేను అయ్యా నిజంగానే దేవుడి చేత ప్రత్యేకించబడిన వాడిని. ఆయన ప్రత్యేకమైన ఎన్నికలో ఆయనను గూర్చినటువంటి ఆ లోతైనటువంటి మనస్సును గూర్చిన మర్మాలు నాకు మాత్రం బయలుపరిచాడు. లేకపోతే ఎవ్వడు ముట్టడానికి కూడా ధైర్యం చేయని చోట దావీదు అడుగులేసి మరి నిర్దోషిగా బయటకు వచ్చాడంటే అందుకే దేవుడు నా హృదయాన్ని చాలు. తర్వాత మోషే గురించి అంటాడు. మోషే తెలుసా నా గురించి? మోషే ఆయన నా ఇల్లంతటిలో ఎంత నమ్మకమైన వాడు అంటాడంటే ఏది ఆజ్ఞా పలకలు బలగొట్టుకుని నిర్దోషి అవుతాడా? బండలతో మాట్లాడమంటే రెండోసారి కొట్టి మళ్ళీ రూపాంతరకుండా కనబడతాడా? కానీ ఆయనకు తెలుసు. అయ్యా మంచిగా గమనించాను. ఇప్పుడు ఉదాహరణకి నాకు దీవెనమ్మ గారు అంటే పడదు. మంచిగా వినండి, నిజంగా పడుతుంది, ఉత్తగా అంటున్నా, మీరు నవ్వారేమి. దీవెనమ్మ గారు అంటే పడదు. సడన్గా ఇప్పుడు నాకు దేవుడు ప్రేరేపణిచ్చి దీవెనమ్మ గారితోని ఇల్లు ఇట్లా చెప్పు, నువ్వు రేపు పొద్దు నీకు జ్వరం వస్తుందని చెప్పి అన్నాడు. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు, భయపడుతుంది, చిన్న చెప్పిన. చెప్పగానే ఇప్పుడు నేను ఏం చేయాలా? చెప్పాలా వద్దా? కానీ ఇక్కడ మోషే చేసింది తెలుసా? అయ్యా నీ బిడ్డనైనా క్షమించు ప్రభా, తెలియక చేసిందా. ఇది దేవుడి ఆలోచన, హృదయమును మనస్సు ఎదిగినట్టు మోషే క్రియలు. వెళ్ళి చెప్పింది చేసేదే మంచోనే, మంచి సేవకునే, ప్రతిఫలం బాగానే వస్తుంది, మంచి పేరు ముట్ట కట్టుకుంటా. కానీ క్రీస్తు మనస్సులో మాత్రం లోతైన జ్ఞానం కలిగినవని కాదు. కానీ లోతైన జ్ఞానం కలిగిన మోషే అంటాడు, అయ్యా ఎందుకు వీళ్ళని చంపుతున్నావు, వద్దొద్దు, మళ్ళీ ప్రజలు ఏమంటారో తెలుసా, అక్కడి నుంచి తోలుకొచ్చింది ఇక్కడ చంపడానికా అని తాను అడ్డుగా నిలబడి వద్దన్నాడు. పక్క జరగలేడా? 20 లక్షల మంది పోతే కొన్ని వేల మంది పోతారు, కొంతకాలం మళ్ళీ కొంతమంది పుడతారు. సంఖ్యకేం తక్కువ లేదు అక్కడ. కానీ క్రీస్తు ఆలోచన మనస్సు కలిగినాడు ఆయన. ఎంత ఆలోచన స్థాయిలో తన పరిపక్వత క్రీస్తుకు దగ్గరగా ఉంటే, క్రీస్తు ఎలాగైతే తండ్రి యొక్క ఆ యొక్క ఉన్నత సింహాసనంలో నుంచి, అత్యున్నత సింహాసనంలో నుంచి బయలు వెళ్ళినటువంటి ఆ ఆజ్ఞల వలన మనుషులందరిపైన మరణం అనేటువంటి ఒక ముళ్ళు దించబోతా ఉంటే క్రీస్తు తానే అడ్డుగా ఉండి వద్దు ప్రభువా నన్ను గుచ్చు అన్నాడు. చూసావా? జనసంఖ్య లెక్కించినప్పుడు కూడా దావీదు అలాగే చేశాడు. తప్పు చేసింది నేను, ఈ ప్రజలు వదలని ఆ సంహారపు దూతకు అడ్డుగా నిలబడి నన్ను దాటే వెళ్ళమని చెప్పి నిలబడ్డాడు. చూసావా? దట్స్ అ మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనసు అట్లా ఉంటుందయ్యా. తన గురించి ఆలోచించదా? నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు కేవలము నీ భక్తి ఎంతో తెలుసుకోవడానికి ఈ వర్తమానాలు లేకపోతే ఈ వాక్యంలో ఉన్న ఆజ్ఞలు వీటిని మట్టుకే చూస్తూ ఉన్నావా? సంఘశాఖ స్థాయికి మన స్థాయికి ఏం తేడా ఉంది? కానీ క్రీస్తు మనస్సు, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు హృదయాన్ని చదవగలిగి అలాంటి ఒక ప్రవర్తన మనలో ఉత్పన్నమవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నేను నాకు మరలా ప్రసవేదన అన్నాడు. చూసారా? అది ఆ రూపం మీలో ఏర్పడ ప్రారంభమైనట్టు. ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ స్టార్టెడ్ బిగినింగ్ టు ఫార్మ్ ఇన్ యూ. క్రీస్తు ఆలోచన తెలుసుకోగలగాల.
పిల్లల గురించి అడిగితే టక్కటక్క చెప్పగలిగినారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఆలోచనలు మీకు తెలుసు కాబట్టి చాలా వేగవంతంగా మీరు దానికి సమాధానం చెప్పగలిగారు. కానీ మన తండ్రిని గురించి అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు. ఇక్కడక్కడ కాదు, అనేకమైన చోట్ల క్రీస్తు మనస్సును ఎరుగుట ఎంత ప్రాముఖ్యం అంటే, నీవు నేను ఆ గుణ లక్షణాలు సంతరించుకోవాలన్నా, ఆయన వలె మార్చబడాలన్నా, విజయములు సాధించాలన్నా ఈ సమయంలో క్రీస్తు ఏం చేస్తాడు? ప్రతి చోట, అది విద్యనా, వివాహమా, ఒక ప్రాముఖ్యమైన నిర్ణయమా, వ్యాపారాల, ఉద్యోగాల, ఏ విషయంలో చూసినా సరే ఇక్కడ క్రీస్తుంటే ఏం చేస్తాడు? దేవుడు దేనిని ఎక్కువగా హర్షిస్తాడు అని చూడగలగాలి. శాస్త్ర పరిశుద్ధి మాట్లాడింది అదే కదా. ఆయన అంటాడు, అయ్యో మీరు ఆజ్ఞలనే చూస్తున్నారు, మీరు ఎప్పుడు కూడా రూల్స్ క్రమం అని అంటున్నారా, కానీ అదే విశ్రాంతి నాడు నీ గొర్రెనో బర్రెనో గుంటలో పడితే తీయాలా? ఎందుకంటే అప్పుడు యజమానుని యొక్క ఆలోచన స్థాయి వేరు, ఆ హృదయ మనస్సు యొక్క స్థితిగతులు వేరు. జాగ్రత్తగా ఆలోచనలు ఎరుగుట అసాధారణమైన పని. కరెక్టేనా? ఇది ఎక్కడ సాధ్యమవుతుందంటే, దేవుడు తన్ను తాను ఎలాగో కొన్ని రూపాల్లోకి మార్చుకున్నాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఒక ప్రవక్త ఏమో తెలుసా, ఇది ఎవరికి సాధ్యమయ్యా అంటే, ఎవరైతే నేను ఆయనతో పాటు ఆ శిలువలో ఉన్నానని మాత్రం ఎరుగుట సరిపోదు, నేను ఆయనతో కూడా ఆ ఆది కాండంలో అక్కడే ఉన్నానన్న ప్రత్యక్షత సరిపోదు, నేను ఆయనతో పాటు ఆ గుణలక్షణంలో ఉన్నానన్న ప్రత్యక్షత సరిపోదు, నేను ఆయనతో పాటు ఆయన ఆలోచనలో కూడా ఉన్న ప్రత్యక్షత సరిపోదు, నేను ఆయనతో పాటు ఆయన అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఎవ్వడూ సమీపింపలేకుండా ప్రజ్వలిస్తూ దగదగ మండుచున్నటువంటి ఒక గొప్ప వెలుగులో ఉన్నటువంటి ఆ అతీతమగు యెహోవాగా ఉన్నటువంటి ఆయనలో, ఆ జోయాలోనే నేను ఉన్నానన్నప్పుడే ఆ ఆలోచన మన ఆలోచన మార్చబడతాయి. అప్పటి వరకు మన ఆలోచన ఆయన ఆలోచన మార్చబడదు. దీన్ని ప్రవక్త అంటాడు స్పిరిచువల్ అమ్నీషియా, ఆత్మీయ మతిమరుపు. ఆ మతిమరుపు ఒక్కసారి పోగానే ఆ మతిమరుపు దిగడానికి 7 ముద్రలు వచ్చింది. ఈ విమోచన గ్రంథం వచ్చింది దీనికే అంటే, ఆ మతిమరుపును చెగరగొచ్చి ఆయన ఆలోచన ఆయన హృదయం ఎలాంటిదో మనది ఎలాంటిదే. కరెక్టేనా? ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఇరువురు ఒకే రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏమంటారు అప్పుడు వాళ్ళిద్దరిని? ఇద్దరు మనుషులు ఒకటే అంటే మీరు పద్ధతిగా చెప్పారు. ప్రాంతీయ భాషలో ఏమంటారు? అబ్బా గంతకు తగ్గ బొంతారా నాయన అంటారా? ఎస్ సార్, భార్య ఏ నిర్ణయం తీసుకుంటుందో భర్త అదే నిర్ణయం తీసుకుని ఇద్దరు ఒకే చోట పోతున్నారు అనుకో, బా గంతకు తగ్గ బొంతారా, ఒకరొకరు బరే కలిసిరు అనుకుంటారు. అలాంటి ఆలోచనాత్మకమైన దశలోనే, హృదయ స్థితిలోనే క్రీస్తుతో పాటు ఏకమవడం వలనే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనలో వస్తాయి. నేరుగా లక్షణాలు రావు నాయన. లక్షణాల కంటే మునుపు మరొక స్థాయిని, మరొక స్టేజ్ని, మరొక దశని పెంచారు. ఆ దశయే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క ఆలోచనలు. అందరూ మంచి చేయాలని చూస్తారు, మంచిగా. నేను ఈ సంఘానికి మంచి చేయాలని చూస్తా, నువ్వు సంఘానికి మంచి చేయాలని చూస్తావు, మీరందరూ మంచి చేయాలని చూస్తారు, అందరూ దేవుడు పని చేయాలని చూస్తారు. కానీ ఎందుకని మనం ఎన్నుకునే మార్గాలు వ్యత్యాసంగా ఉన్నాయి? యోగ్యమైనది బయటపడుటకై భిన్నములైనవి ఉండక మానవు, కానీ యోగ్యమైనది ఒకటే. ఆ ఒక్కటి ఎవరో, ఆ ఒక్కటి ఏదో, అదే ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నాది మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే నాది మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనిపిస్తుంది. పరీక్షకు నిలబడినప్పుడు అంటాం ఏదో అప్పుడప్పుడు అట్లా అంటాం, ఇక లాస్ట్కి చూడండి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతలే? జాగ్రత్త. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పర్సీవ్. కానీ దాన్ని సుసాధ్యం చేయడానికి దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన కార్యం చేయించు. చూడండి, మీకు మరొక విషయం చూపిస్తాను. ఇంకొంచెం ముందుకు చదవండి. Your mind makes your character. Let the mind, Paul అంటాడు, of Christ, this mind that was in Christ, క్రీస్తులో ఉన్నటువంటి అదే మనస్సు, అదే ఆలోచన, అదే హృదయము, be in you, నీలో కూడా ఉండనివ్వు. Let that mind of Christ be in you. It molds the character of a son of God.
క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క హృదయము, క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారు మాత్రమే వారి గుణ లక్షణాలు క్రీస్తు గుణ లక్షణాలుగా మలచబడ్డానికి అత్యంత పెద్ద తాళపు చెవి సూత్రం అదొకటే. నీకు గనక క్రీస్తు హృదయం తెలియనంత మట్టు వరకు ఆ 7 పరిపూర్ణమైన స్వరూపంలో 7 మెట్లు, ఆ 7 గుణ లక్షణాలు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుడు తప్ప అనుభవించడం ఉండదు, చూపుకే. కానీ అది ఆచరణలో నీలోకి అవి రావాలి అంటే క్రీస్తు మనసు తెలిసి ఉండాలి, క్రీస్తు ఆలోచన తెలిసి ఉండాలి. ఆయన యొక్క మనస్సు మర్మాన్ని ఎరిగినప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి, ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. జాగ్రత్త. మరొక చోట ఆయన ఒక మంచి చక్కటి అద్భుతమైన మాట చెప్తాడు. ఈ మాట చెప్పుకొని మనం ముందుకు సాగిపోదాం. 62-1111E. Why I'm against the organized religion. నేను ఎందుకు మత శాఖలకు విరోధిని. దాంట్లో 43వ పేరు చూడండి, 43. ఒక్క నిమిషం రా తల్లి. God has chosen Moses. దేవుడు మోషేని, అహరోనుని ఎన్నుకున్నాడు. అది ఆ కాలానికి సంబంధించిన ఆగడియ వర్తమానం. అది ఏది ఏమైనప్పటికీ అవతలి భాగం, అవతలి పక్షం ఎంత అందంగా కనబడినా కానీ అది దేవుడి వాక్యానికి విరుద్ధమైనది అని అనలే. మీరు వింటున్నారా? అది దేవుడి ఆలోచనకు విరుద్ధమైనది. ఈ రెండు వ్యత్యాసం తెలిసి ఉండాలా. మీకు మంచి అర్థమయ్యి చెప్తా, మంచిగా గమనించండి. ఇప్పుడు ఆంధ్రయ్య గారు వీళ్ళందరూ లేవీలు. అమ్మా వింటున్నారా? నాకు ఎక్కువ నిద్రమత ఆ స్త్రీల నుంచి వస్తుంది. ఈ పురుషులందరూ కూడా లేవీలు. ఆంధ్రయ్య గారు ప్రధాన యాజకుడు, కింద ఉన్నటువంటి డేవిడ్ రాజు గారు యాజకుడు. మంచిగా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద పురుషులు ఎవరైతే ఉన్నారో ఇటు పక్క కుడి పక్కన ఈ పెద్ద పురుషులందరూ కూడా కొంతమంది యూదా గోత్రము, కొంతమంది రూబేను గోత్రము, రకరకాల గోత్రాలు. మంచిగా వినాలి. దీంట్లో ఒక లేచి అంటాడు, నేను యాజకుడిని అవుతా అంటే మన ప్రాంతీయ భాషలో, ప్రస్తుత భాషలో నేను పాస్టర్ని అవుతా అన్నాడు. అప్పుడు ఏం చెప్తాం? అరే దేవుడి వాక్యానికి విరుద్ధం రా, దేవుడి వాక్యంలో లేవీలే ఉండాలరా నాన్న, కూర్చోండి అని చెప్పగలుగుతాం. ఇది ఓకే. గెలిచారా? అర్థమైందా? వాక్యాన్ని ఆధారం చేసుకుని గెలవగలిగామా? అసలు పరీక్ష చూడండి. లేవీల్లో కొంతమంది లేచారు. లేచి నేను యాజకుడిని అవుతాను అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తావు? అహరోను వంశస్థులో ఒకడు బయటకు వచ్చి ప్రధాన యాజకుని అవుతాను అన్నాడు. ఇక్కడ లేఖనం చెప్తుందిగా ఏమని? అహరోను వంశస్థులేనని. మీకు అర్థమవుతుందా? ఇక్కడ లేఖనానుసారం ఇక్కడ మీరు ఆ పదాన్ని మీరు చదవాలి సరిగ్గా. మంచిగా చూడండి. ఆయన అంటాడు, నో మ్యాటర్ హౌ గుడ్ ది అదర్ సైడ్ ఈస్ లుక్డ్, ఇట్ వాజ్ కాంట్రరీ టు ద గాడ్స్ థింకింగ్. వాక్యానికి విరుద్ధం కాదు, ఆలోచన విరుద్ధం. ఇక్కడ ఈ గుంపును నేను తృణీకరించడానికి, ఈ గుంపు పట్ల నేను ఒక సమయోచితమైన ఆలోచన కలగడానికి నాకు వాక్యం సరిపోయింది. కానీ లేవీలలో నుంచే, అహరోను సంతతిలో నుంచే కొంతమంది లేచి నేను యాజకుని అవుతా, నేను ప్రధాన యాజకుని అవుతాను బయటకు లేచాను. లేవీలందరూ యాజకులు కాదుగా, కాదు కొంతమంది అవుతారు. కానీ ఒక వ్యక్తి లేచి నేను యాజకుని అవుతాను అన్నాడు. వాక్యం తిప్పి చూశారు, మీలాగా కొంతమంది మెసేజ్ చూశారు, బైబిల్ చూశారు. అహరోను సంతతిలో అవ్వమని చెప్పిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? స్టక్డ్ వేసారు. అప్పుడు దేవుడి యొక్క హృదయాన్ని ఎరుగుటకై ఒక ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఈ గోల్ ఏంటో నాకు తెలియడంలా, ఏం చేయమంటావు? మనిషికో కొమ్మలు తీసుకురమ్మని, ఎవడు కొమ్మ చిగురుతో చూద్దాం. మీరు వింటున్నారా? జాగ్రత్త. ఇప్పుడు కొమ్మలు మొలవు. ఎందుకు మొలవయ్యా అంటే ఈ రోజున ఆ కొమ్మ కంటే బలీయమైన శక్తివంతమైన ఆయుధాలు వచ్చాయి. ఎలాంటి ఆయుధం అంటే పరిపూర్ణమైనటువంటి ఆ సమాచారంలో క్రీస్తు హృదయం, మనస్సు పూర్తిగా బయలుపరచబడిపోయింది. ఇప్పుడు ఈ లేవీల నుంచి, అహరోను సంతతి నుంచి నేను యాజకుని అవుతానంటే ఇప్పుడు అతడితో చెప్పగలగాలి ఏమని తెలుసా?
ఇది దేవుడి ఆలోచనలకు విరుద్ధమైనదనో లేదా ఇది దేవుడి ఆలోచనాత్మకమైనదనో చెప్పగలుగుటకు కావలసినటువంటి దేవుని మనస్సు అనే మర్మం ఎరుగుట కావాలి. ఇది లేఖనానుసారంగా ఒక చిన్న గుంపును ఖండించేసరికి మనం పండిపోయినా మనకు 30 years ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ అనుకుంటున్నారు. It is not only about how much you know the message, it is about how much you know the behind the message, the mind of Christ. ఆ వర్తమానం ఎంత తెలుసనేది కాదు, ఈ వర్తమానం వెనకాల క్రీస్తు హృదయం మనసు ఎంత తెలుసనే విషయం కావాలి. కరెక్టేనా? నేను చెప్పిన అర్థమైందా? వీఆర్ మూవింగ్ ఇంటూ అనదర్ లెవెల్. మరొక మెట్టుకి అసాధారణ ఎత్తుకు తీసుకెళ్తున్నాం. మనం వర్తమాన వాక్యాల ప్రకారంగా గెలవగలుగుతాము. వీఆర్ ఏబుల్ టు డూ దాట్. మనం దాన్ని చేయుటకు శక్తి చాలనా మన కాలేజీ చెప్పిన మనం చెప్పగలుగుతాము. కానీ ఈ ఆధారాలతో ఇలాగూ చేయడం మాత్రమే కాకుండా బై రిసీవింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క హృదయము మనస్సు ఆలోచనలు గ్రహించటం వలన దాని ద్వారా చెప్పగలిగే స్థాయి చేరుకోవాలయ్యా. అదే దేవుడు ప్రవక్తన్నాడు, దట్ మేక్స్ యూ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, దట్ మోల్డ్స్ యూ ఇన్ హిస్ క్యారెక్టర్స్. అది మాత్రమే నేను దేవుడు కుమార్తెలుగా చేస్తుంది. అది మాత్రమే నిన్ను ఆయన ఆలోచన గుణశీలంలోకి నిన్ను మలుస్తుంది. నేను ఆ గుణాలు కలిగిన వాళ్ళుగా చేయనట్లుగా పాస్టర్ చేయలేడు, ఎవ్వరు చేయలేరు. ఆలోచనలు చేస్తాయి, ఆయన మనస్సు చేస్తుంది. ఇది తప్ప మరొక రీతిలో నాకు ఇది కావాలి నేను పొందుకుంటానన్నావా, ఇది సాధ్యపడదయ్యా. తర్వాత చూడండి, ఇంకొంచెం ముందు రండి. అండ్ మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి ఆలోచనలే, దేవుడి మనస్సే మన ఆలోచనలుగా మన మనస్సుగా ఉండనివ్వాలి. మన ఆలోచన ఆయన పేరు రుద్దడం కాదు. నేను ఒక కోర్స్ ఎన్నుకొని ఆయన పేరు రుద్దడమో, నేను ఒక భాగస్వామ్యం ఎన్నుకొని ఆయన పేరు రుద్దడమో ఇది కాదు. మన ఆలోచనలు దేవుడు ఆలోచన ఉండనివ్వడం కాదు. ఆయన ఆలోచనలే మన ఆలోచనలు అవ్వాలి, ఆయన నిర్ణయాలే మన నిర్ణయాలు అవ్వాలి, ఆయన మనస్సే మన మనస్సు అవ్వాలి. ఆయన నువ్వు ఇద్దరు కలిసి ఓ చోటికి వెళ్ళి మీ ఇద్దరిని ఏదో ఒక మార్గం ఎన్నుకోమంటే ఇద్దరు ఒకవైపు చూపించాలి. యాక్సిడెంటల్గా కాదు. ఇన్నిసార్లు అన్నిసార్లు ఆయన చూపించే దిశగా నువ్వు చూపించగలగాలి. తర్వాత క్రీస్తునందున్న మనస్సు మీలో కూడా ఉండనివ్వండి. జాగ్రత్త. ఇప్పుడు అంటాడు, అండ్ మరియు దిస్ బైబిల్ దేవుడి యొక్క క్రీస్తు యొక్క మనస్సును, ఆలోచనలు, హృదయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథమే బయలుపరుస్తుంది, బహిర్గతం చేస్తుంది. తర్వాత ఇంకొచ్చి చూడండి, ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం అంతా కూడా దేన్నైతే అపోకలిప్స్ అనే మరొక పేరుతో పిలుస్తామో ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ అంతా కూడా ఇదే క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క మనస్సును, క్రీస్తు యొక్క హృదయాన్ని ఎక్కువగా బయలుపరిచిందే ప్రకటన గ్రంథం. అందుకొరకే ఈ గడియ వర్తమానం గుండా మాత్రమే నీకు క్రీస్తు మనస్సు, హృదయం అర్థమయ్యేది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం గుండా మాత్రమే పరిపూర్ణమైన వివరణతో దేవుడు ఒక ప్రవక్తను బలంగా వాడుకున్నాడు. ఇది కాకుండా, ఈ మార్గం గుండా కాకుండా నాకు మరొక రూపంలో దేవుడు మనస్సు తెలుసు. అయ్యా, మనకంటే ముందున్న పరిచర్య గుండా నేను మొత్తం గ్రహించేసాను, నాకు క్రీస్తు హృదయం తెలిసిపోయింది, నాకు గుణలక్షణం వచ్చింది అనుకుంటే నేను కాపాడేవాడు లేడిగా. ఈ వర్తమానం గుండా మాత్రమే సంపూర్ణమైనటువంటి ప్రవచన గ్రంథం యొక్క, ప్రకటన గ్రంథం యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత గుండా మాత్రమే క్రీస్తు మనసు బయలుపరచబడేది. దాని గుండా మాత్రమే మన ఆలోచనలు ఆయన ఆలోచనలుగా మార్చబడి, ఆయన గుణలక్షణాలు మన గుణలక్షణాలుగా మార్చబడి, అప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకొని ఎత్తబాటుకు సరిపడే రూపాంతరపు శక్తిని పొందుకునేది. ఇది జరగకపోతే మీరు విన్నారా? మనస్సు నెరుగుచ, మర్మములు ఎరుగుచ. కరెక్టే కదా? సార్, మీ అందరికి విషయం చెప్పనా? నాకు ఇది బాగా తెలుసు. చిన్నప్పుడు నేను బాగా షుగర్ తినేది. మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు ఊకే, మా అమ్మకు తెలియకుండా ఊకే తినేది. మా అమ్మ నేను తింటున్నానని చెప్పి పళ్ళు పాడితే ఎప్పుడు దాచిపెట్టేది. ఎక్కడ దాచిపెట్టే దొరకబట్టేవాడిని నేను. మీకు నాకు జరిగిందా లేదా? మీ అమ్మలు దాచిపెట్టేది, మీ నాన్నలు దాచిపెట్టేది. అయ్యా నిజం చెప్పండి, ఇది నా వ్యక్తిగత అనుభవం, అందరి అనుభవాలు అవే. ఎందుకంటే వాళ్ళ మనుషులు మీకు తెలుసు, వాళ్ళు దాచే స్థలాలు మీకు తెలుసు, అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనస్సు నెరిగిన చోట మర్మం బయటపడుద్ది. కొత్త వ్యక్తి దాచిపెట్టడం దొరకదు.
వాడి ఆలోచన వేరు, వాడి ఉద్దేశం వేరు. కానీ బాగా లోతైన రీతిలో మన మనస్సులో హృదయాలు తెలిసినప్పుడు ఏది మర్మంగా ఉండదు. ఇక ఈ గ్రంథంలో ఉన్నటువంటి జగత్తు పునాది వేయబడక అనిపించి దాచిపెట్టే విషయాలు ఇక మర్మంగా ఎందుకుంటాయి? అవి మనలో శరీరధారిగా మలచబడకుండా ఎందుకుంటాయి? కానీ వీటన్నిటికీ ప్రథమమైన మెట్టు ఒకటే, మనసు తెలుసుకోవాలి. క్రీస్తు హృదయం నీకు అర్థం కాగలగాల. క్రీస్తు యొక్క ఉన్నతమైన హృదయము, ఆయన ఆలోచన, ఆయన మనస్సులో అలాంటి ఆలోచనలు సాగుతాయో ఒక్కసారి పట్టుకోగలిగిన క్షణాన్న బ్రదర్, అమ్మ, సిస్టర్, నువ్వు ఖచ్చితంగా ఆయన గుణలక్షణంగా మలచబడతావు. ఎంతో కాలం నుంచి ఆశ నిగ్రహాన్ని జయించలేకపోయావా? కారణం అదే. విశ్వాసాన్ని కూడా కలిగి ఉండలేకపోతున్నామా? అదొక గుణలక్షణంగా మలచబడలేకపోతుందా? సహోదర ప్రేమ, దైవికమైన ప్రేమ, జ్ఞానం కావచ్చు, మరి ఏవి రాలేకపోతున్నాయా? ఆయన మనస్సును, హృదయాన్ని గ్రహించకపోవడం వల్ల. ఒక్కసారి ఆయన మనస్సును తెలుసుకో, మర్మాలన్నీ సొంతమవుతాయి. ఒక్కసారి ఆయన మనసు తెలుసుకో, అది ఆయన గుణలక్షణం నేను మలిచినట్లుగాను, ఆయన కుమారుడుగాను, ఆయన కుమార్తెగా నిన్ను మలిచినట్లుగా నీకు దోహదపడుతుంది. మిగిలిన అనేకమైన సంగతుల తర్వాత చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఒకరిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. కూర్చున్న వాళ్ళు నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసోన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ ప్రభువైనా, ఇక్కడ నువ్వు అదృశ్య రూపుడిగా ఉండి, ఓ ప్రభువైనా, మా హృదయాలను నువ్వు మొదటగా ఎరిగి ఉన్నవాడు. అయ్యా, నిన్ను ఎరుగుటకు మా ఎడలను దయచూపినందుకు ఆమేన్. ఓ ప్రభువైనా, ఎవరైతే పరిశుద్ధులు, భక్తి పరులని మేము ప్రభా వాక్య గ్రంథమందు ప్రభా వింటూ ప్రభా వారి చరిత్రలో, వారి జీవితంలో జరిగిన కార్యాల గురించి ప్రభా మేము బోధింపబడుతూ వస్తున్నాము. ప్రభా దేవానాయన, ఇదిగో వారి జీవితాల్లోని అయ్యా ప్రభా నాయన దేవుణ్ణి ఆరాధించినటువంటి వారి విధానాలలో ప్రభా అయ్యా నా తండ్రి, వారు నిజంగా ప్రభా నాయన దేవుని మనస్సును ప్రభా ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రభా నాయన, వారు నా తండ్రి దేవుని ఎలాగ ప్రభా సమీపించాలో, అయ్యా నాయన దేవుని ఎలాగ ప్రభా నాయన వారు ఆరాధించాలో ప్రభా నాయన, అయ్యా వారు నీ మనస్సును కలిగి వారు ఎరిగి ఉన్నారు ప్రభా. అయ్యా యోబు వారి విషయమైనను, మోషే విషయమైనను, అబ్రహాము విషయమైనను ప్రభా నాయన, అయ్యా నా తండ్రి ఇదిగో దావీదు విషయమైనను ప్రభా, అయ్యా దానియేలు విషయమైనను ప్రభా, ఏ భక్తి పరుని తీసుకున్నా భక్తి పరులుగా ఎదగడానికి కారణము దేవుడి మనస్సును వారు కలిగి, వారు ఆజ్ఞలను బట్టి కాదు, కానీ ఆయన ఆ ఆజ్ఞల వెనకాల ఉన్న క్రీస్తు మనస్సు బట్టే ప్రభా ఆజ్ఞలు వచ్చి ఉన్నాయి ప్రభా. ఈ ఆజ్ఞలకు మూలము ఒక ఉద్దేశము ఉన్నది, అది నిర్మలము, శుద్ధమైనది ప్రభువా. అయ్యా నా తండ్రి, అందుకే ఆ మాటల గురించి, ఆ ఆజ్ఞల గురించి ప్రభువా అయ్యా కీర్తనకారులు ఎంతో చక్కగా ఉన్నతంగా వర్ణించి ఉన్నారు ప్రభువా. అయ్యా నిజంగా వాక్య గ్రంథములో ఆ రాయబడిన చరిత్ర వెనకాల కూడా క్రీస్తు ఆత్మ కనపడతా ఉన్నది. నా తండ్రి, ఆ చరిత్రల వెనకాల అయ్యా నా తండ్రి ఎంతో గొప్పదైన దేవుని ఉద్దేశము కనపడతా ఉన్నది. ఆయన నా తండ్రి, నీ ప్రవక్త అయితే నా ప్రభువా నాయన నా తండ్రి ఇదిగో ప్రకృతిలో దేవుని చూసి ఉన్నాడు. అయ్యా నా తండ్రి ఇదిగో అనేకమైనటువంటి చాలా సంగతులు ఉదాహరణగా నీ ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఒక చిన్న బాలుడు తన తండ్రిని, తన బంధువులను అడుగుతూ ఉన్నారు, దేవుని నువ్వు చూసావా అని అడుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రభు వృద్ధుడు ఒకసారి కూర్చున్నప్పుడు, దేవుని నువ్వు చూసావా అని ఆ వృద్ధుడు ఆ బాలుడు అడిగినప్పుడు ప్రభు తన కళ్ళలో నుండి కన్నీరు గారుతా ఉన్నవి. ఓ ప్రభా, ఎందుకంటే అవునయ్యా నేను దేవుని చూశాను, చూస్తూ ఉన్నానని ఆ వృద్ధుడు ప్రభా సాక్ష్యం ఇవ్వడం గురించి. ఓ నిజమే ప్రభా నాయన, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూసిదరని రాయబడి. అయ్యా నిజంగా దేవుని చూసే ఒక కృప ప్రభా నాయన, అయ్యా క్రీస్తు మనసు కలిగిన వారికి అది దక్కుతాడు. అయ్యా నిజంగా నాయన నా తండ్రి, క్రీస్తు యేసు యొక్క మనసు ఎవరైతే కలిగి ఉంటారో ప్రభువా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చూడగలుగుతారు ప్రభువా. అయ్యా నిజంగా ఆ గడ్డి మొలవటలో ప్రభువా, అది చనిపోవటంలో తిరిగి మరలా ప్రభువా అయ్యా నైనా అది ప్రభువా నైనా ఇంకొక మొక్కకు శక్తిగా మారుట్లో
దేవుని యొక్క జ్ఞానం ఉంటా ఉన్నది, పునరుత్థానపు శక్తి అందుట్లో ఉంటా ఉంటున్నది ప్రభా. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని బోధ మనుషుడికి అర్థమయ్యే స్థితిలో ఈ సృష్టి నిర్మాణం ఉన్నది ప్రభువా. నిజంగా నాయన నా తండ్రి, ఇదిగో ప్రతి లేఖనంలో కూడా నిన్ను చూడగలిగే కృప నాయన నా తండ్రి నీ పిల్లలకు నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభువా. నిజంగా నాయన ఈ వర్తమానం నిన్ను ఎంతో ఉన్నతంగా మాకు చూపెడతా ఉన్నది నిజంగా ప్రభా. నీకు దూరస్థులమైన మమ్మలను ప్రభువా, ఈ వర్తమానము మమ్మల్ని ఎంతో సమీపస్తులుగా చేస్తాము. ఇదిగో దేవుని గురించి ఎరుగుట అయ్యా ఒకప్పుడు కొద్దిపాటి విరిగి ఉన్నాము ప్రభువా నాయన. ఆ డినామినేషన్ లో ఉండినప్పుడు ప్రభువా నాయన అయ్యా ఒక చిన్న పరిధిలో మేము ఎరిగి ఉన్నాము. ఇప్పుడు ఈ వర్తమానము ద్వారా నాయన నా తండ్రి దేవుని ఎంతో ఉన్నతంగా ఎరుగుతున్నాము. నిజంగా ఆయన మనస్సును ఓ ప్రభువా, నీ మనస్సును మేము తెలుసుకుంటున్నాము మా ప్రభువా. అయ్యా నీ మనసును నీ ప్రవక్తలో కుమ్మరించి ప్రభువా నిన్ను ఎరుగు మార్గాన్ని మాకు బోధిస్తున్నాము నా తండ్రి. దేవాలయాన్ని కూడా నీ కుమారులు నీ కుమార్తెలందరిని బట్టి వందనాలు, ఈ పరిచర్యను బట్టి వందనాలు ప్రభువా. ఆయన నిజంగా ఏక మనసును మేము కలిగి ఉండడానికి అయ్యా నా తండ్రి. భేదాలు ఉండుటకు, వ్యత్యాసాలు ఉండుటకు కారణము ఒకటే అయ్యా, వేరు వేరు మనసులు కలిగి ఉండడము, వేరు వేరు తలంపులు కలిగి ఉండడము, వేరు వేరు గమ్యాలు కలిగి ఉండడము, ఒకరి మీద ఒకరము అతిశయించడము, హెచ్చించుకోవడమే. కానీ యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి ప్రభువా అయ్యా, శిష్యుల పాదాలు నువ్వు ప్రభువా నాయన కడిగిన విధముగా అయ్యా మేము ఒకరికంటే ఒకరము గొప్పవారు ఒకరి యొక్క కార్యాలు ఒకరు చూసుకునే వారంగా ఉంటాం. నిజంగా మేము చిన్న మనసు కలిగిన వారమే ఓ ప్రభువా, నీ గొప్ప మనసు మాకు దయచేయండి. ఇంకా బోధింపబడుతున్న వారము, నేర్చుకుంటున్న వారము ప్రభువా. ఎన్నో తప్పిదాలు ఉన్నాయి మాలో మా ప్రభువా, క్షమించి సరిచేయండి. నిజంగా మా గురి, మా లక్ష్యము నాయన ఇదిగో నీ స్వరూపము, నీ పోలిక పొందడమై ఉన్నది, నీ సొంత మనసును కలిగి ఉండడమై ఉన్నది ప్రభువా. ఆ ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయో, ఈ ఉపదేశాలు ఎందుకు జరుగుతున్నాయో, నీ వర్తమానం ఎందుకు వచ్చి ఉన్నదో, వీటి వెనకాల ఉన్న నీ మనసును మేము వెలిగి ఆ నీ గొప్ప మనసును వెంబడించి కృప మా ప్రాణములకు దయచేయి నా తండ్రి. మా హృదయాలు నీ మనస్సు నెరిగి నడుచుకునే భాగ్యాన్ని దయచేయి. దావీదు నా హృదయానుసరణను చెప్పి ఉన్నారు నాయన. అయ్యా ఎక్కడ ఎలాగ అడుగు వేయాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రభువా, దావీదు నీ మనసు నెరిగి ఉన్నవాడు ప్రభువా. నిజంగా ఆ రొట్టెలు తీసుకునే విషయంలో ప్రభువా నాయన యాజకులే తప్ప మరి ఎవరో ఒకరు ముట్టకూడనటువంటి రొట్టెలు ప్రభువా. అత్యవసర పరిస్థితుల్లో ప్రభువా నాయన ఆ మందసమును తాకినటువంటి ఆ వ్యక్తి కూడా చనిపోయి ఉన్నాడు ప్రభువా నాయన. అయ్యా నాయన గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన భక్తి పరుడైనటువంటి రాజు ప్రభువా, యాజక ధర్మము చేయబడి ప్రభువా నాయన అతడు కుష్టి వ్యాధితో మొత్తబడి అనేక మంది గొప్పవారే భక్తి పరులే ప్రభువా. అయ్యా ఒక రకంగా వారు ఏదో ప్రేమను చూపెడదామని చేసిన వారే ప్రభువా నాయన నీ ఉగ్రత పాలై ఉన్నారు. ఈ దావీదు ప్రభువా నాయన నా తండ్రి అయ్యా ప్రభు అదిగోనైనా ఆ రొట్టెల తిని కూడా క్షమింపబడిన వారు అయ్యా నా తండ్రి. అయ్యా ఆ మర్మాన్ని ఎరిగే కృప మాకు దయచేయండి. నీ మనసును ఎరగడమే మర్మం ఎరగడమే అయ్యా. నీ మర్మమును ఎరుగుట, నీ మనసును ఎరుగుట ప్రభువా నాయన. అయ్యా నిన్ను ప్రేమించడం ద్వారా, నీతో సహవాసము చేయడం ద్వారా ఆయన నా తండ్రి అది కలుగునని వర్తమానం ద్వారా మేము వింటున్నాము ప్రభువా. అయ్యా నా తండ్రి మాకు కావాల్సిన జ్ఞానాన్ని గ్రహింపనివ్వండి, నీతో ఎలాగ నడవాలో మాకు ఇంకా తెలియచేయండి అయ్యా. నిజంగానైనా ఆ యొక్క పరిశుద్ధులు అయ్యా కాల వర్తమానికులు ప్రభువా, 7 సంఘ కాల వర్తమానికులు ఏ విధంగా నీ మనసును ఎరిగి ఉన్నారు, నీ మనసుని పొందుకొని ఉన్నారో ప్రభువా, ఆ విధంగా ప్రభువా మా దినములను, మా దినముల యొక్క వర్తమానాన్ని అంటే నీ యొక్క సొంత మనసును మేము ఎరిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆదిలో ఏమి జరిగి ఉన్నదో, ఏమి జరుగుతూ ఉన్నదో, ఏమి జరగబోతున్నదో వీటి వెనకాల ఉన్న నీ గొప్ప ఆలోచన మేము కలిగి నిన్ను పోలి నడుచుకునే ప్రజలుగా మమ్మల్ని నీ గొప్ప కార్యాలు మాలో జరిగించమని తండ్రి ప్రభువా. అల్పుడున్న నైనా నా దీన ప్రార్థన నీ కృపాస్తాలకు అప్పచెప్పుచు మా ఎడలని ఉద్దేశాలు గొప్పవని నేను తప్పక ఎరుగుతున్నాను. మా ఆలోచనలు చిన్నవి ప్రభువా, చిన్నపిల్లల చేష్టాలు వంటివి కానీ మా ఎడల నీ యొక్క ప్రణాళిక, మా ఎడల నీ యొక్క ఉద్దేశము, నీ నిర్ణయం ఖచ్చితంగా ఎంతో గొప్పది ప్రభువా. ప్రాణాలను రక్షించగలిగే ఎంతో గొప్పది కనుక మమ్మల్ని ప్రభువా సందేహంగా ప్రభువా నీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఇంకా మీరు ముందుకు నడిపించండి ప్రభువా. ఈ వాక్యానికి మేము ఎంత ఎడంగా ఉన్నామో ప్రభువా నాయన, పైకి మాత్రమే భక్తి చూపెట్టుకుని అయ్యా ఇంకా కొద్దిగా వేషధారితనముతోనూ, ఇంకా కొద్దిగా తొట్టిళ్లతోనూ, ఇంకా ప్రభువనైనా అయ్యా ప్రభువా అడుగులు తడబడుతున్న స్థితిలోనే మేము ఉండవచ్చు ప్రభువా. నిజంగా మాలో ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉన్నాయి. మాలో ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఏదో ఒక గొప్ప దైవ కార్యాన్ని ఆ ప్రభువనైనా ఏదో ఒక దైవికమైన సంగతిని వారు కలిగి ఉన్నారు ప్రభువా. అయ్యా ఒకరినొకరు గుర్తించు
గ్రహించుకోలేకపోతున్నాము ప్రభువా. అయ్యా నాయన దైవత్వంలో ఒకరినొకరు ఎరిగే కృప మాకు దయచేయండి అయ్యా. మానవరీత్యా కాదు, మానవ పరిధిలో కాదు నాయన, ఈ మానవ కార్యాలను దాటుకొని, ఈ బలహీనతలను దాటుకొని అయ్యా ఎన్నికలో రక్తములో ఒకరినొకరు చూసుకునే కృప మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభువా, రక్తము క్రింద ఒకరినొకరు చూసుకునే ధన్యత మాకు అనుగ్రహించండి అయ్యా. మమ్మల్ని అందరినీ క్షమించమని, నీ గొప్ప సమాధానకరమైన ఆత్మను మా మీద ఉంచి మమ్మల్ని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ప్రాణం నందు పొందుకోకపోతే నీ రాజ్యమును మేము స్వతంత్రించుకోలేమని ఇదివరకు మీరు మాట్లాడినారు. దానిని మేము చేరువవుటకు కూడా మాలో ఆ గుణలక్షణములు కావాలని మీరు ప్రతిపాదించి ఉండగా, ఆ గుణలక్షణములు కూడా మాలోనికి సంపూర్ణమైనటువంటి రీతిలో అవి రూపొందించబడాలి అంటే నీ మనస్సు మాకు తెలియాలి, నీ ఆలోచనలు మా ఆలోచనలుగా మలచబడాలి అంటున్నారు అయ్యా. ఇది మానవులుగా మా వలన ఏ కాదు. మనుష్యుల మనసుల్లో ఉండే విషయాలనేమే గ్రహించలేకపోతా ఉన్నాము. అసాధారణమైనటువంటి నీ యొక్క హృదయంలో ఉండే విషయాలు గ్రహించుటకు నీవు మాకు బయలుపరిస్తేనే, నీవు మమ్మల్ని గట్టిగా పట్టుకొని నీ యొక్క ఉనికిలోనికి మమ్మల్ని కూడా ప్రభువా ప్రజ్వలింపజేయున వెలుగుగా నువ్వు పెడితే తప్ప ఇది సాధ్యం కాదు నాయన. అందుకొరకే ఇదిగో నేను ఎవని యందు కనికరపడుదునో వాని అందే కనికరపడుదును అన్నావు, ఎవని యందు దయ చూపుదునో వాడి యందు మాత్రమే దయ చూపుతానన్నావు. ఇది నీ ఎన్నిక. ఈ ముందు నిర్ణయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఆ మనస్సును ఎరుగుటకై ఏదైతే అవసరమై ఉన్నదో, మాకు ఏదైతే బయలుపరచబడి ఉన్నదో, ఏ స్వరమైతే మాకు వినబడి ఉన్నదో ఈ యుగంలో, దానిని మేము గట్టిగా పట్టుకొని దాని గుండా నీ మనస్సును, నీ ఆలోచనలను పరిపూర్ణమైన స్థాయిలో గ్రహించినట్లుగాను నాయన, నీ వాక్యమునకు విరుద్ధంగా ఉన్న వాటిని మాత్రమే కాకుండా నీ ఆలోచనలకు సైతము విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించగలిగేటువంటి ప్రత్యక్షత స్థాయి కావాలని మహోన్నతుడా, నీ దయ కొరకై, నీ కృపకై ఎదురు చూస్తున్నటువంటి చిన్న మంద, ఈ మందతో ఈ మాటలు ఎందుకు మాట్లాడాలని ఆశపడితేవో నాకు తెలియదు. కానీ ఈ గడియలో, ఈ సమయంలో ఈ సంఘానికి ఇది అవసరమై ఉండగా నీవు నిర్ణయించినటువంటి ఈ వర్తమానము చేత వీరందరూ ఉత్తేజింపబడి, ప్రేరేపించబడి, మార్పు చెందినట్లుగా తమను తాము కట్టుకొనొచ్చు. కక్ష చేత కానీ, వృధాతిశయము చేత కానీ ఏది చేయక వినయమైన మనస్సు కలిగి, ఒకటి కంటే ఒకడు మరొకడు గొప్పవాడని మాటల్లో మాత్రమే కాక అంతరంగంలో, ఆలోచనలో, క్రియల్లో కూడా నేను మేము ఎంచుకొనొచ్చు. మా సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూసినటువంటి ఆ నీ గొప్ప మనసు మాకు కావాలి నాయన. ఆ హృదయము, ఆ మనసు, ఆ ఆలోచనలు మాలో ఉండాలి ప్రభు. మేము దేన్నైతే ఎన్నుకోవాలో, నువ్వు దేన్నైతే ఎన్నుకుంటున్నావో అవి రెండూ ఏకమగునట్లుగా అనేకమైనటువంటి కుటుంబాలు, ఆలోచనలు, తలలు కలిగినటువంటి ఇంత సంఘములో అందరి నిర్ణయాలు ఏకమగునట్లుగా, ఏక మనస్సు రీతిగా సాగునట్లుగా ఆ గొప్పదైనటువంటి ఆ అద్భుత కార్యము ఈ సంఘానికి కాపరు నిన్నుకునేప్పుడు చూస్తే మరొకసారి ఎన్నటికీ కూడా ప్రభు తడబడిపోకుండా అదే రీతిలో కొనసాగింపుగా ఉండేటువంటి ఆ గొప్పదగు కార్యము ఎల్లవేళలా కనబడినట్లుగా సహాయం దయచ్చు. ఏక మనస్సు కలిగి ఈ సంఘములో ఏక ఆలోచనలు, ఏకాత్మ, ఏక తాత్పర్యంతో నీ సంతోషాన్ని సంపూర్ణము చేసేది వారిగా మేము ఉండునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. నా సహోదరుడు చేసిన ప్రార్థనను బట్టి అవును నాయన, బలహీనతలు కలిగిన వారమే అయినను మేము నీ యందు, నీ వలన, నీ వాక్య వర్తమానాల చేత ఏకాత్మలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఏక నిర్ణయాల కారణమగినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ ఉన్నతమైన కృప చేత కాపాడమని, ఇంతవరకు నువ్వు నాతో మాతో మాట్లాడి వర్తమానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ ప్రియమైన ఈ పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఈ గృహ ప్రయాణాల్లో, ప్రయాణ మార్గం అంతట్లో తోడుగా ఉండండి. ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా సాతాను తంత్రములన్నీ కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో భద్రత చేయబడుతూ క్షేమంగా వీరి గమ్యస్థానంలోకి చేర్చమని ఈ మాటల వలన వీరిలో ఇది మొదలుకొని నూతనమైనటువంటి ఆలోచనలు ఉత్పత్తమైనట్లుగా కొత్తదైన ఆలోచన ధోరణి శైలి ప్రస్థానం ప్రారంభించబడినట్లుగా గొప్ప ఆశీర్వాదాలను గ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.